ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యం చేత ప్రేరేపించబడిన వారమై ప్రభు యొక్క సన్నిధిలో మరి ఆరాధించుకుందామండి. ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. 3వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. నాతో కూడా చదవగలిగిన వారు చదవడానికి ప్రయత్నం చేయండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి ప్రభువుని ఆరాధించే ముందుగా దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మన కొరకు ఆయన చేసిన త్యాగమును మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనం దేవుణ్ణి గణపరచాలి, లేక ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన మన జీవితంలో ఏం చేశాడో మనం తెలుసుకోగలిగితే మాత్రమే ఆరాధించగలం. కానీ ఆయన చేసింది ఏంటో మనకు తెలియకపోతే ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు ఎలాగ చెల్లించగలుగుతాం? ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే తప్పక మనం ఆ ప్రభువుని ఆయన ఏం చేశాడు అనేది మనం తెలుసుకోవలసిన వారు ఉంటున్నాం. అందుకనే ప్రతి ఆదివారము కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడల్లా ఆయన మన జీవితంలో ఏం చేశాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువుని మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నామండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఏమంటున్నాడు అంటే ఆయన ఈ 15వ అధ్యాయము 3వ వచనంలో నేను చదువుతాను చూడండి. ఎక్కడంటే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడెను. యేసు ప్రభువారు మన పాపముల కొరకు ఆయన మృతి పొంది సమాధి చేయబడును అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మరలా కొరింథీయులకు ఈ పత్రికను ఆయన ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అంటే వాళ్ళకి తెలియదంటారా? ఈయన సువార్త ప్రారంభించినప్పుడే అదే సువార్తను ప్రారంభిస్తాం, మనందరికీ తెలుసు కదా. ఎందుకంటే సువార్త అనేది మనం ప్రారంభించినప్పుడు లోకమందరూ కూడా ఒక శుభవార్త చెప్పే ముందు మంచి దగ్గర నుంచి ప్రారంభిస్తారు. కానీ మనం సువార్త ప్రారంభించినప్పుడు యేసు ప్రభు యొక్క మరణము దగ్గర నుంచి మనం ప్రారంభిస్తాం. యేసు ప్రభు యొక్క సువార్త అనేది ఈ 3 రకాలుగానే ఉంది. యేసు ప్రభువారు మన పాపముల కొరకు మరణించారు, రెండవదిగా ఆయన సమాధి చేయబడ్డాడు, మూడవదిగా సమాధి నుంచి లేపబడ్డాడు. ప్రతి క్రైస్తవుడికి కూడా ఈ 3 విషయాలు తెలిసిన వాడై ఉండాలి. ఒకవేళ ఈ విషయాలు తెలియకపోతే వాడు క్రైస్తవుడే కాదు. మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు మీ జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ 3 అద్భుతమైన కార్యములు అన్నమాట. ఈ భూమి మీద ఎవ్వరూ చేయలేని కార్యాలు. ఎందుకు అంటే ఏదైనా ప్రారంభించేటప్పుడు జన్మ దగ్గర నుంచి ప్రారంభిస్తారు, ఆ తర్వాత మరణం గురించి చెప్తారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే యేసు ప్రభు యొక్క సువార్త అనేది ఆయన మరణం దగ్గర నుంచి ప్రారంభించబడుతుంది, ఆయన జన్మ దగ్గర నుంచి కాదు. ఎందుకంటే ఎంతోమంది ఈ భూమి మీద జన్మించారు. యేసు ప్రభువారు ఒక్కడే కాదు జన్మించింది, అనేక మంది జన్మించారు. జన్మ అనేది అందరూ ఒకలాగే జన్మించారు, కానీ మరణము అనేది అందరూ ఒకలాగా మరణించలేదు. ఆ మరణములోనే ఉంది గొప్ప శక్తి. అందుకనే మనం ఎక్కడైనా సువార్త చెప్పేటప్పుడు కూడా చెప్తాం, యేసు ప్రభువారిలో ఉన్న శక్తి ఏంటి అంటే ఆయన సమాధిని గెలిచి, అంటే మరణాన్ని గెలిచిన వాడు ఆయన. యేసు ప్రభువారిలో ఉన్న శక్తి ఏంటంటే మరణాన్ని జయించిన వాడు. ఇంక ఈ భూమి మీద ఎవరు కూడా మరణాన్ని జయించిన వారు అనేవాడు ఇంకెవరూ లేరు. ఎందుకు అంటే ఈ భూమి మీద మరణ దేవత అనేది అన్ని దేవతల కంటే దేవుడి కంటే గొప్పది. అందుకనే ఈ భూమి మీద జన్మించిన వారు ఎవ్వరూ కూడా మరణాన్ని, అంటే ఆ మరణము నుండి ఎవరూ కూడా విడిపింపబడలేదు. ఒక్క యేసు ప్రభువారు మాత్రమే
మరణాన్ని సైతము కూడా జయించిన వాడు ఆయన. అందుకనే మన సువార్త యేసు ప్రభు యొక్క మరణము దగ్గర నుంచే ప్రారంభించబడుతూ ఉంటుందన్నమాట. అందుకనే అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను అంటున్నాడు ఆయన. అంటే ఈ మాట 15వ అధ్యాయం దాకా అపోస్తలుడైన పౌలు మరి ఇప్పుడు దాకా చెప్పలేదా? వీళ్ళకి తెలియదంటారా? వీళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆయన సువార్త ప్రారంభించినప్పుడే అలా ప్రారంభించాడట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. 15వ అధ్యాయము 1వ వచనం. 15 1వ వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. సరే, నేను ఏదైతే ప్రకటించానో ఆ సువార్తను మరలా మీకు తెలియపరుచుచున్నాను. ఏ సువార్తనైతే ప్రకటించాడో ఆ సువార్తను మరలా తెలియపరుస్తున్నాడట. ఒకసారి చెప్పిన తర్వాత మరలా ఎందుకు చెప్పాలంటారు? ఇక్కడ ఆలోచించాలా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మరలా మీకు తెలియపరుస్తున్నాను. ఏంటి? నాకు ఏదైతే అప్పగించబడిందో దానిని నేను మీకు అప్పగించాను, లేక మీకు బోధించాను. నేను ఏం బోధించాను? యేసు ప్రభు యొక్క మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానము. ఇక్కడ 3వ అధ్యాయం 15వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఈ 3 మాటలు చెప్తున్నాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొంది సమాధి చేయబడి, లేఖనముల ప్రకారము ఆయన మరలా 3వ రోజున సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఆయన ఈ 3 మాటలే చెప్తున్నాడు. ఆయన ఏమైతే ముందు తెలియచేశాడో అదే దాన్ని మరలా తెలియచేస్తున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని మరలా వారికి తెలియచేస్తున్నాడు అంటే, వీళ్ళ మధ్య ఏమైందంటే ఒక కలవరమైన బోధ వచ్చింది. ఏంటి ఈ బోధ అంటే, చనిపోయిన వారు ఎవరు కూడా బ్రతకరు అనే మాట వచ్చింది వీళ్ళకి. సరే చూపిస్తాను మీకు. 15వ అధ్యాయము 12వ వచనమండి. 15-12. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఇప్పుడేమో మేమేమో మీకేం ప్రకటించాము అంటే, యేసు ప్రభువారు పునరుత్థానము అంటే మృతుల పునరుత్థానము లేదని మీరు చెప్తున్నారు, క్రీస్తు మృతుల్లో నుండి లేచాడని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, కొరింథీయుల్లో కొంతమంది ఒక తప్పుడు సిద్ధాంతాన్ని, తప్పుడు బోధను బోధిస్తున్నారు. ఏంటి అంటే, చనిపోయిన తర్వాత ఇక పునరుత్థానం అంటే తిరిగి లేవడం అనేది లేదు అంటున్నారు వాళ్ళు. ఒకవేళ అలాగే లేకపోయి ఉంటే మరి యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేవడం ఎందుకు? అది వ్యర్థమైపోతుంది కదా. యేసు ప్రభువారు ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు అంటే, మనల్ని నీతిమంతులుగా తీర్చడం కొరకే ఆయన సమాధిలోనికి వెళ్ళి సమాధిని తిరిగి జయించి బయటకు వచ్చాడు ఆయన. సరే మీకు ఈ మాట కూడా చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 వచనమండి. 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. యేసుప్రభువారు ఎందుకు లేపబడ్డాడు అంటే, మనము నీతిమంతులుగా తీర్చబడ్డం కొరకే సమాధి నుంచి తిరిగి లేచాడు ఆయన. ఒక నూతన సృష్టిగా చేయబడ్డాడు ఆయన. ఒక నవీన స్వభావాన్ని కలిగిన వాడు ఆయన. అందుకని ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన మరలా నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను అంటే, మీ మధ్య పునరుత్థానము లేదు అని కొందరు మీకు ప్రకటించడం వల్ల మీలో కొందరు ఏమనుకుంటున్నారు అంటే, చనిపోయిన తర్వాత ఇంక ఎవరికి ఇంకా మరలా తీర్పు లేదు అంటే తిరిగి జన్మ లేదు అని మీరు చెప్తున్నారు. ఇది తప్పు. దేవుడు అలాగ చెప్పలేదు, అలాగ జరగలేదు. దీనికి వ్యతిరేకంగా బోధిస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఈ కొరింథీ సంఘములోనే అనేకమైన తప్పుడు సిద్ధాంతాలన్నీ కూడా వీళ్ళ మధ్యనే ఉన్నాయి. అందుకని అపోస్తలుడైన పౌలు వీరి విషయాల్లో చాలా ఖచ్చితంగా ఖండించాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు చాలా వాక్చాతుర్యం కలిగిన వారు. వీళ్ళే మామూలు వాళ్ళు ఏమీ కాదండి. కొరింథీలో ఉన్న సంఘం ఎలాంటి వారు అంటే వాక్చాతుర్యం కలిగిన వారు.
మాట్లాడడం ఎంత వారు ఎంత సులువుగా మాట్లాడతారో. అనేక విషయాలు వీళ్ళు తెలుసుకున్నవారు, అనేకమైన కృపావరములు కలిగిన వారు. అందుకనే వీళ్ళ మధ్యనే అనేకమైన బోధలు, అనేకమైన కలవరమైన పరిస్థితులు వీళ్ళ మధ్యకు వచ్చాయి, అనేకమైన సమస్యలు వీళ్ళ సంఘంలో. కాబట్టి ఇలాంటి వారికి మరలా అపోస్తలుడైన పౌలు ఈ విషయాల్ని ఎంతో క్రమబద్ధీకరణగా ఆయన విభజిస్తూ, ఆయన తెలియచేస్తూ వారికి ఎన్నో విషయాలను స్పష్టంగా తెలియచేశాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఈ అపోస్తలుడైన పౌలు మరలా మనకి జ్ఞాపకం చేసేది ఏంటి దేవుడు అంటే, యేసు ప్రభువారు లేఖనముల ప్రకారము మన కొరకు, ఆయన మన పాపముల కొరకు మరణించాడు. ఇది నమ్మాలా? ఎందుకు నమ్మాలి అంటే, కొంతమంది ఏమంటున్నారు అంటే యేసు ప్రభువారు మరణించలేదు అంటున్నారు. అందుకని ఈనాటికి కూడా ముస్లింలు యేసు ప్రభువారిని నమ్మరు. ఒకవేళ వాళ్ళు ఏమైనా ఆయన నమ్మితే ఏమంటారంటే యేసు కూడా ఒక ప్రవక్త. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో 500 మంది ప్రవక్తల పైన ఉన్నారు. ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. అలాంటి వారిలో యేసు కూడా ఒక ప్రవక్త. ఒకటి. రెండు, వాళ్ళు ఏమంటారు అంటే ఒకవేళ యేసు ప్రభువారే దేవుడు అనుకోండి, దేవుడిని ఎవరు చంపగలరు? దేవుడిని ఎవరు చంపలేరు కదా. మరి ఆయన దేవుడైతే ఆయన ఎందుకు చంపుతారు? లేదు, యేసు ప్రభువారు చావలేదు అని వాళ్ళు అంటారు. మరొకరు ఏమంటున్నారు అంటే యేసులాగా ఉన్న ఒక వ్యక్తిని సిలివేశారు అంటున్నారు. చూడండి, ఎందుకో తెలుసా? నిజాన్ని అబద్ధం చెయ్యాలి అనుకుంటే అబద్ధాలు ఎన్ని రకాలుగా చెప్తారో లోకం ఎప్పుడు కూడా అబద్ధాలను చెప్పేదే లోకం. ఎందుకంటే అబద్ధికుడే లోకాధికారి అయిన సాతానుడు. కాబట్టి లోకం ఎప్పుడు కూడా అబద్ధాన్ని నమ్ముతుంది, అబద్ధాన్ని నిజం అనుకుంటుంది. అందుకనే చాలామంది అబద్ధాన్నే నమ్ముతూ ఉంటున్నారు. అలాగే కొరింథీలో ఉన్న దేవుని యొక్క ప్రజలు కూడా అబద్ధాన్ని మరలా నమ్ముతున్నారు. వారు ఏమంటున్నారంటే క్రీస్తు చనిపోలేదు. ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే ఆయన సమాధి పునరుత్థానుడై లేవడు కదా, మృతులు ఎలాగ లెగుస్తారు? చనిపోయిన వారు ఎవరూ లేవరు కదా, ఆయన ఎలా లెగుస్తాడు? నిజం, ఆయన చనిపోలేదు, ఆయన సమాధి చేయబడలేదు, ఆయన లేవలేదు అని అక్కడ వాదన జరుగుతుంది. అక్కడ మృతులు ఎలాగ లెగుస్తారు అనే వాదన వాళ్ళ మధ్యకు వచ్చింది. కాబట్టి అపోస్తలుడైన పౌలు మరలా ఈ సువార్తను వారికి బోధించవలసి వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడు అంటే క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు. యేసు ప్రభువారు మరణించడానికి గల మొదటి కారణం ఏంటి అంటే మన పాపముల కొరకు ఆయన మరణించాలా. ఒకవేళ మన పాపముల కొరకు యేసు ప్రభువారు మరణించకపోయి ఉంటే పాపికి విమోచన లేదు, పాపక్షమాపణ అనేది కలగదు. పాపక్షమాపణ కలగాలి అంటే యేసు ప్రభువారు పాపముల కొరకే మరణించాలి. మనందరికీ తెలుసు కదా, పాపములు క్షమించబడాలి అంటే రక్తము చిందించబడాలా. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏంటంటే మనం చేసిన పాపములు క్షమించబడాలి అంటే ఒక నిర్దోషమైన ఒక మేకను కానీ, ఒక గొర్రెను కానీ, ఒక దూడను కానీ, ఒక ఎద్దును కానీ వారు తీసుకొని దాని రక్తాన్ని అంటే దాని ప్రాణమును తీసి ఆ రక్తమును వారు ఆ బలిపీఠం మీద ప్రోక్షించేవారు. అలాగ చేయకపోతే వాళ్ళు చేసిన పాపమునకు క్షమాపణ లేదు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మీ అందరికీ బాగా తెలిసిన మాటే, ఏప్రిల్కి రాసిన పత్రిక. ఇక్కడ దైవజనుడైన ఈ యొక్క దైవజనుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే పాపములు క్షమించబడాలి అంటే ఎలాగ క్షమించబడుతున్నాయి, ఈ క్షమాపణ ఎలా కలుగుతుంది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆయన 9వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 21, 22 వచనాలండి. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. పాపక్షమాపణ కలగాలి అంటే ఖచ్చితంగా రక్తాన్ని చిందించాల. అందుకనే ఎలాంటి రక్తం అది? పాపము లేని రక్తమై ఉండాల. ఆ రక్తము కూడా ఎలాంటిది అంటే పాపము లేని రక్తమై ఉండాల. పాపము లేని రక్తం ఎవరిది అంటే ఈ భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా
వాళ్ళ రక్తమే పాపం. ఎందుకంటే ఆదాము ద్వారా మనం జన్మించాము కాబట్టి ఆదాము ద్వారా వచ్చిన పాపము, ఆ రక్తం ద్వారా వచ్చిన మనందరము కూడా పాపాత్ములుగానే చేయబడ్డాం. కాబట్టి ఆ రక్తము మనలోనికి వచ్చింది కాబట్టి ఆ రక్తము ద్వారా ప్రతి మానవుడు పాపములోనే పుట్టాడు. మరి ఇప్పుడు ఎలా పాపములు క్షమించబడాలంటే? అందుకని దేవుడు ఏమన్నాడంటే పాపము ఎరుగని ఒక జీవిని బలర్పించాలా. అందుకనే పశువులు, ఈ లోకంలో ఉన్న జంతువులకి పాపము తెలియదు, వాటికి తప్పు చేయడం అనేది వాళ్ళకి తెలియదండి. అందుకనే అలాంటి ఒక జీవిని వారు బలిగా అర్పించాల. పాపములు క్షమించబడాలి అంటే మన కోసము పాపము ఎరగని ఒక జీవిని మనం చంపితేనే కానీ మన పాపములు క్షమించబడవు. పాపములు క్షమించబడాలంటే ఇది విధానము. ఇలాగ ప్రతి ఏటా ప్రతి సంవత్సరము కూడా ఇలా చేస్తూనే ఉంటున్నారు. తప్పులు చేయడం, బలర్పించడం, తప్పులు చేయడం, బలర్పించడం, ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇలాగ చేయడం వల్ల ఇక మానవుడికి శాశ్వతమైన శుద్ధి, శాశ్వతమైన విముక్తి ఎప్పుడు కలుగుతుంది? లేదు ఇంకా. అందుకే దేవాతి దేవుడైన యేసు ప్రభువారు మరలా ఆయన సంకల్పించాడు, లేదు ఇలా జీవుల రక్తం వల్ల ఏ మానవుడు మారలేడు, కాబట్టి నేనే వెళ్ళి వాళ్ళ పాపములకు ప్రాయశ్చిత్తార్థంగా ఇది ఒక్కసారి నేను అప్పగించబడతాను, ఇక ప్రతిసారి కూడా చేయబడ్డానికి అవకాశం ఉండదు ఇంకా అని ఆ దేవుడు మానవ స్వరూపాన్ని కలిగి ఈ భూమి మీదకి దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ఆయన మన కొరకు ఆ సిలువ మీద మరణించవలసి వచ్చింది. ఆయన రక్తములో లేక ఆయనలో పాపము అనేదే లేదు. యేసు ప్రభువారు జన్మతోనే పరిశుద్ధుడు. ఆయన ఏ మానవుడి యొక్క కలయిక వల్ల యేసు ప్రభువారు జన్మించలేదు. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ భూమి మీద జన్మించాడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన పెరిగిన విధానములో పరిశుద్ధమైన జీవితం ఉంది. ఆయన మరణించినప్పుడు కూడా ఏ పాపము ఎరగిన వాడిగానే ఒక నిర్దోషమైన వాడిగా యేసు ప్రభువారు మరణించాడు. అందుకనే యేసు ప్రభువారి గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే ఆయన ఏ పాపము ఎరగినవాడు, ఆయనలో ఏ పాపమును చూపించలేనివారు, నిర్దోషమైన దేవుడిగా ఆయన మన కొరకు ఆయన మరణించవలసి వచ్చిందండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారిని మనం ఆరాధించే ముందుగా ఈ రోజున యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన మన పాపముల కొరకై ఆయన మరణించిన దేవుడు. అందుకన్నాడు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మరణించాడు. యేసు ప్రభువారు ఎందుకు మరణించాడో తెలియాలా, ఎందుకు మరణించాడో తెలియాలా. అందుకనే ఈనాడు చాలామంది వ్యతిరేకులు దేవుణ్ణి ఎన్నో రకాలుగా వారు మాట్లాడుతున్నారు. ఏంటి అంటే వారు యేసు ప్రభువారి గురించి మాట్లాడే విధానము చూస్తే యేసు ప్రభువారు ఆయన చనిపోతేనా, ఆయన రక్తం ద్వారైనా మనిషి నీతిమంతుడవుతాడు, ఇది అబద్ధము. వారు నమ్ముతా లేదు ఇప్పటికీ కూడా. పాపములు ఎలాగ క్షమించబడతాయి? పాపములు క్షమించబడాలంటే ఏం చేయాలా? పోనీ వాళ్ళకి ఏమైనా ఉందా? వాళ్ళు ఏమంటున్నారంటే యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు చేస్తేనే పాపాలు పోతాయి అంటున్నారు. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు యాగాలు, యజ్ఞాలు చేయడం అనేది, బలులను అర్పించడం అనేది ఆనాడు పాపములకు శుద్ధి ఆ రోజు జరిగేది. ఈనాడు అలాగే లేదు. పాపములు క్షమించబడాలి అంటే ఒక్క యేసు ప్రభు ద్వారా మాత్రమే పాపములు క్షమించబడతాయి. ఇంక ఎవ్వరిలోని కూడా పాప క్షమాపణ అంటే క్షమించే అధికారము లేదు. ఎందుకు లేదు అంటే పాపములను క్షమించాలి అంటే పాపానికి క్రయాన్ని కట్టాల. ఆ క్రయము కట్టకుండా ఏ మానవుడిని కూడా పాపము నుండి విడుదల చేయలేడు. అందుకనే ఈనాడు ఎంతోమంది మహాత్ములు పుట్టారని చెప్తున్నారు, కానీ మానవుని విడిపించడం కొరకే ఆ క్రయం, ఆ యొక్క విమోచన అనేది ఎవరూ చేయలేదు. ఒక్క యేసు ప్రభు మాత్రమే చేశాడు. ఆ యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే మన కొరకు తన ప్రాణాన్నే క్రయధనముగా కట్టాడు. ఆయన
ఆయన ఎంత క్రయాన్ని కట్టాడంటే మన పాపము నుండి విడిపించడం కొరకు యేసు ప్రభువారు ఆయన తన క్రయాన్ని చెల్లించాడు, తన ప్రాణాన్ని ఇచ్చేశాడు ఆయన. అందుకనే యేసు ప్రభువారికి ఈ భూమి మీద పాపములు క్షమించే అధికారం ఎందుకు ఉంది అంటే ఆ పాపమునకు క్రయాన్ని చెల్లించిన వాడు ఇంకెవరికీ లేదు. ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారని చెప్పుకుంటున్నా ఎవ్వరూ కూడా పాపములు క్షమించే అధికారం వాళ్ళకి లేదండి. ఎందుకంటే ఆ పాపముల కొరకు ఎవరూ మరణించలేదు, ఈయన మాత్రమే చేశాడు ఆ క్రయధనం. అందుకనే ఈ రోజున యేసు ప్రభువారు అలాగ అపొస్తలుడైన పౌలు ఆనాడు కొరింథీయుల సంఘానికి ఈ మాటను ఆయన మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆయన లేఖనముల ప్రకారంగా క్రీస్తు మరణించెను లేక మృతి పొందెను, మీరు నమ్మాలా మాట అంటున్నాడు ఆయన. మీరేమనుకుంటున్నారు అంటే యేసు ప్రభువారు మరణించలేదు అంటున్నారు, లేక యేసు ప్రభువారు మృతుల్లో నుంచి లేవలేదు అంటున్నారు, అసలు మృతులకు పునరుత్థానమే లేదు అంటున్నారు. ఏది నిజం? లోకం ఏం చెప్తుందంటే ఎన్ని అబద్ధాలుగా యేసు ప్రభువారి మీద ఎన్ని రకాలుగా మోపుతుందో ఈ రోజు వరకు కూడా యేసు ప్రభువారి మీద అసత్య ప్రచారమే జరుగుతుంది తప్ప నిజమైన ప్రచారం జరుగుతలేదండి. ఒక నిజాన్ని అబద్ధం చేయడం కొరకే ఎన్ని రకాలుగా సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడో, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అది ఆ సాతానుడు వాళ్ళకి ఆ ఉపదేశం చేయడం వల్ల కొంతమంది యేసు ప్రభువారు మరణించలేదు అంటున్నారు, కొంతమంది ఏమో యేసు ప్రభు లాంటి వ్యక్తిని మరణించేలా చంపారు కానీ యేసును చంపలేదు అంటున్నారు. ఇలా రకరకాలుగా ఇప్పటికీ కూడా అనేక మంది అలాగే ఉన్నారండి. కానీ ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువారు ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన ఏమంటే నేను మీ పాపముల కొరకు మరణించిన దేవుణ్ణి. ఇంక నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నీ పాపములకు రావాల్సిన శిక్షనంతటిని నేను భరించేశాను. ఇప్పుడు నువ్వు చేయవలసిన పనంతా ఏంటి అంటే నా రెక్కల కిందకు నువ్వు ఆశ్రయానికి వస్తే చాలు. నీకు నేను చెప్పేది ఏంటి అంటే నువ్వు నా రెక్కల కిందకి నా ఆశ్రయములకు వస్తే నా ఆశ్రయములకు నువ్వు వచ్చినందుకు ఇంక నీకు ఏ శిక్షా విధి కూడా నీకు ఉండదన్నమాట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనమండి. 8వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసు ప్రభులోనికి ఎవరైతే వచ్చారో, యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో ఆ నమ్మిన వారికి ఇంకా పాపము ద్వారా వచ్చే శిక్ష వారి మీద నుంచి తొలగించబడింది. ఈరోజు నీకు నాకున్న నిరీక్షణ ఏంటంటే పాపములకు రావాల్సిన శిక్షణ మనం అనుభవించమండి. ఎందుకు అనుభవించము అంటే ఆ పాపమునకు రావాల్సిన శిక్షను మన దేవుడు యేసు ప్రభువారు దాన్ని వహించాడు కాబట్టి, దాన్ని భరించాడు కాబట్టి ఇక మరలా మనం చెల్లించవలసిన అవసరం ఏమీ లేదు. మనం చేసిన పాపములకు క్రయాన్ని మన తండ్రి అయిన దేవుడు కట్టేశాడు ఆయన. అందుకనే ఈ క్రయాన్ని ఎలాగ చెల్లించాడు నీకు తెలియాలా. అర్థమైందా? ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే నేను నీ పాపముల కొరకు మరణించానని చెప్తున్నాను కదా, మృతి పొందానని చెప్తున్నాను కదా, నీవు చేసిన పాపమునకు నేను చెల్లించిన క్రయము నువ్వు తెలుసుకోవాలా. అది ఎంతో తెలుసుకోవాలా. కొన్నిసార్లు మనుషులు కొన్ని ఆపదల్లో కానీ, కొన్ని కష్టాల్లో కానీ, కొన్ని ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు కొంతమంది మనకు సహాయం చేస్తారు. ఆ ఆపద నుండి కానీ, ఆ ఇబ్బందులో కానీ, ఆ సమస్యలో నుండి కానీ వాళ్ళు మనకు సహాయం చేసి విడిపించిన తర్వాత ఎప్పుడైనా మాట సందర్భం వచ్చి వాళ్ళు ఎప్పుడైనా ఆ రోజు నువ్వు అలాగ ఆపదలో ఉన్నప్పుడు నేను నిన్ను విడిపించాను లేక నీకు సహాయం చేశాను అన్నారు అనుకోండి, అప్పుడు వీళ్ళకి ఎలాగనిపిస్తుంది అంటే మాటికి చెప్తున్నాడు ఆయన, ఆ రోజు నీకు ఇలా సాయం చేశాను కాబట్టి ఈ రోజు నువ్వు ఇలాగ ఉన్నావు, ఆ రోజు నీకు సాయం చేయకపోతే నువ్వు ఈ స్థితిలో ఉందవా అని అంటున్నాడు కదా. సరే అప్పుడు ఏమంటాడంటే సరే ఆ రోజు నువ్వు సాయం చేసావు కదా, నేను చేయలేదు అంటలేదు, దానికి నువ్వు ఎంత ఇచ్చావో దానికి అంతకంటే 2 అంతలు కల్పించేస్తాను, నువ్వు ఇచ్చిన దానికి 2 అంతలు కల్పిస్తాను, సరిపోద్దా అంటే ఆయన ఏమంటాడు, ఎందుకంటే నువ్వు ఇచ్చిన దానికి 2 అంతలు కల్పించేస్తాను అంటే ఈయనేమంటాడు, ఇంకా సరే నేను ఇచ్చింది ఎంత అంటే
నేను ఇచ్చిన దానికి 2 అంతలు నువ్వు కలిపిస్తున్నావు అంటే దాన్ని 2 రెట్లు ఎక్కువ నాకు ఇస్తున్నావు, సరిపోద్ది అయితే ఇచ్చే అంటారు. అలాగే ఇప్పుడు యేసు ప్రభువారు మన కొరకు చేసిన త్యాగము, ఆయన మరణము. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క మరణానికి మనం ఎంత క్రయం కడతాం? యేసు ప్రభువారు మన కొరకు మరణించాడు కాబట్టి ఆ మరణానికి ఏమి ఇవ్వగలుగుతాం? డబ్బా, ఆస్త, లేక ప్రభువా నువ్వు నా కొరకు మరణించావు కాబట్టి నీ కొరకు నేను కూడా మరణిస్తాను, నా ప్రాణాన్నే నీ కొరకు అప్పగించేస్తాను. ఒకవేళ మనం ప్రాణాన్ని దేవుడికి ఇచ్చేస్తాం అనుకోండి, పోనీ దానివల్ల సమస్య తీరిపోద్దా? దేవుడు అంటున్నాడు, ఇలాంటి నువ్వు నాకు ఇవ్వడం వల్ల నేను చేసిన రుణాన్ని నువ్వు ఎప్పటికీ తీర్చుకోలేవు. నా రుణం ఎలాగ తీరుతుంది అంటే, నువ్వు బ్రతికినంత కాలము కూడా నేను చేసిన దాన్ని నీ మనసులో పెట్టుకొని నువ్వు ఎప్పటికీ నన్ను స్తుతిస్తూ ఉండాలంతే. అదే నువ్వు నాకు ఇచ్చే మరి ఆ ఘనత. నువ్వు నాకు ఇచ్చేది ఏంటి అంటే, నువ్వు నన్ను ఆరాధించడమే, నువ్వు నన్ను స్తుతించడమే. ఇంతకంటే ఇక నువ్వు నాకేమి ఇవ్వలేవు. ఏమిచ్చినా నా రుణం తీరిపోయేదేమీ కాదు. యేసు ప్రభువారు మన కొరకు చేసిన త్యాగము అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసిందే, అది తీరిపోయేది కాదు కదా. మీ అందరికీ తెలుసు, కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనం, 49:9 వచనం అండి. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లుండవలసినదే. యేసు ప్రభువారు మన కొరకు చేసిన ఆ ప్రాణ విమోచన ధనం అనేది బహు గొప్పదట. అది ఎన్నటికీ తీరకట్లుండవలసిందే, ఎన్ని చేసినా తీరదన్నమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారిని మనం ఆరాధించే ముందుగా, ఆ దేవుడిని స్తుతించే ముందుగా, ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. అందుకనే ఈరోజు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నేను నీ పాపముల కొరకు మరణించాను, నీ పాపముల కొరకు మరణించాను. ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు మరణించాడు ఎవరి కోసం? లోకం కోసం, లేక మనుషుల కోసం? అందరి కోసం యేసు ప్రభువారు మరణించాడు. అందరి కోసం అనుకుంటే నువ్వు మారు. నువ్వు మారాలి అంటే యేసు ప్రభువారు మరణించింది నా కొరకు, ఎవరి కొరకో కాదు, నాకు అనవసరం. యేసు ప్రభువారు నా పాపముల కొరకు ఆయన మరణించాడు. ఇది నువ్వు తెలుసుకోవాలా. యేసు ప్రభువారు నీ పాపముల కొరకు మరణించాడనే సంగతి నువ్వు తెలుసుకోగలిగితే ఆయన నువ్వు ఆరాధిస్తావు. ఆయన నీ పాపముల కొరకు కాదు, లోకము కొరకు మరణించాడని తెలుసుకుంటే నువ్వు ఆయన ఆరాధించలేవు. ఆయన్ని ఆరాధించాలి అంటే ముందు నీ పాపముల కొరకు యేసు ప్రభువారు మరణించాడని తెలుసుకోవాలన్నమాట. నీ పాపముల కొరకు. ఏంటి మన పాపములు? ఏంటి మనమేం పాపములు చేసాం? ఈరోజు మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? మనమేం పాపములు చేసామో మనకే తెలియదు. సరే, నేను ఒక మాట మీకు చెప్తాను. ఒకప్పుడు అంటే మమ్మల్ని సాక్ష్యం చెప్పమన్నారన్నమాట. సాక్ష్యం చెప్పమంటే ఏ సాక్ష్యం చెప్తాం? మేము చిన్నప్పటి నుంచి సండే స్కూల్ స్టూడెంట్లమే, సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళమే. చిన్నప్పుడే మారు మనసే కనుబరునికి వచ్చాము. చిన్నప్పటి నుంచి ఏ చెడు అలవాట్లు కూడా లేవు. మరి ఏ అలవాట్లు లేకుండా సాక్ష్యం ఏం చెప్తాం? ఇప్పుడు సాక్ష్యం లోకానికి సాక్ష్యం చెప్పాలంటే నేను పెద్ద దొంగని, లేక నేను తాగుబోతుని, ముందు లేక పెద్ద వ్యభిచారిని నేను, లేకపోతే నేను పలానా అబద్ధాలు మోసాలు చేసి ఎంతో నేను ఇలా చేసేవాడిని, లేకపోతే లోకంలో ఇలాగ జీవించిన వాడిని, అలాంటి వాళ్ళు సాక్ష్యాలు అయితే లోకానికి గొప్పగా వింటున్నారు. అబ్బో ఇలాంటోడు మారాడట, లేకపోతే అలాంటోడు మారాడట, అలాంటి సాక్ష్యాలు అయితే ఎంతో గొప్పవి అనుకుంటారు. సరే, ఇప్పుడు మా సాక్ష్యం ఏముంది? చిన్నప్పటి నుంచి దేవుళ్ళలోనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి దేవుళ్ళలోనే మారు మనసు పొందాం, చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఇక మా సాక్ష్యం చెప్తే ఇంకెవరు నమ్ముతారు? ఏంటి మా సాక్ష్యం ఇంకా? కానీ సాక్ష్యం అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఒక సాక్ష్యం ఉంటుంది. అందుకనే బాప్తీసం ఇచ్చే ఫామ్లో అక్కడ రాయిస్తారనమాట, నువ్వు మారు మనసు పొందకముందున్న జీవితానికి, మారు మనసు పొందిన తర్వాత జీవితానికి ఏమైనా వ్యత్యాసము లేక తేడా ఏమైనా ఉందా? ఉంది. మారు మనసు పొందకముందు జీవితం ఎలాగుండేది, మారు మనసు పొందిన తర్వాత జీవితం ఏంటి?
మారు మనసు పొందక ముందు జీవితం ఏంటంటే పాపము, మారు మనసు పొందిన తర్వాత జీవితం ఏంటంటే పాపము లేని జీవితం. ఇది వ్యత్యాసం అండి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పాపము లేని జీవితాన్ని జీవించేవారు దేవుని యొక్క ప్రజలు. అంతేకాని పాపముతో జీవించేవారు కాదు. ఒక దేవుని బిడ్డ అనేవారు పాపముతో జీవించరు, పాపము లేకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. సాధ్యమా? ఈ లోకంలో పాపము లేకుండా జీవించడం సాధ్యమా? ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా చెడిపోయింది. చుట్టూ ఉన్న సమాజం అంతా చెడిపోయింది. మనతో ఉన్న వాళ్ళందరూ చెడిపోయి ఎన్నో చెడు అలవాట్లతో ఉన్నారు. ఇలాంటి వారి మధ్య మనము ఏ తప్పు చేయకుండా నిరపరాధులుగా మనం ఉండగలుగుతామా? ఇది అసాధ్యం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు మనం ఎలాగ ఉండాలి అంటే ఈ మూర్ఖమైన వంకర జనం మధ్య మన నిరపరాధులను నిష్కలంకులుగా ఉండాలట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలండి. 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వంకర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారా? ఎలాంటి జనము మధ్య? మూర్ఖమైన వంకర జనము మధ్య, వంకర జనము మధ్య, వక్ర జనము మధ్య. అంటే ఈ రోజుల్లో మనుషులకి ఎంత వంకరతనం అంటే మనం ఏది చెప్పినా సరే దాంట్లో ఏదో తప్పు పట్టుకోవాలనుకుంటున్నారు. మనం ఎంత నీతిగా బ్రతికినా సరే ఏదో దాంట్లో చూపిస్తారనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ వంకర బుద్ధి అలాంటిది. ఈ లోకంలో ఎలాంటిదో తెలుసా? ఎవరైతే నీతిగా నిజాయితీగా జీవించాలి అనుకుంటున్నారో వాళ్ళని ఏలెత్తి చూపిస్తుంది. ఎవరైతే వంకరతనము కలిగి చెడిపోయిన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళనేమో మంచోళ్ళు అంటుంది. చూడండి, మీ అందరికీ తెలుసు కదా, ఆనాడు యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు సమాజం ఎవరిని కోరుకుంది అంటే ఒక బందిపోటు దొంగైన బరబ్బాను కోరుకుంది. మాకు బరబ్బాను విడుదల చేసి యేసును సిలువ వేయండి అంటున్నారు. అంటే యేసులో ఏ తప్పు లేకపోయినా ఆయన చంపమంటున్నారు. పాపము చేసిన దుర్మార్గుడైన బరబ్బాను విడుదల చేయమంటున్నారు. లోకం ఎప్పుడు అంతేనండి. లోకంలో ఉన్న మనుషులు ఎలాంటి వారంటే వాళ్ళు పాపములు చేస్తూ చెడు జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా చెడిపోయిన వారే కావాలంటారు తప్ప మంచివారిని కావాలని కోరుకోరు. ఇది మానవుడి యొక్క నైజం ఇది. కానీ దేవుని యొక్క బిడ్డ యొక్క నైజం ఇలాంటిది కాదు. ఇలాంటి వంకర జనం మధ్య, మూర్ఖమైన జనం మధ్య వీరు నిరపరాధులను నిష్కలంకులుగా జీవిస్తారు. ఇలాంటి ప్రజల మధ్య జీవిస్తారు వీళ్ళు. ఏ సమాజం అయితే చెడిపోయిందో ఆ సమాజము మధ్య వీరు నిజముగా దేవుని బిడ్డలుగా జీవిస్తారు. మీ అందరికీ తెలుసు, నేను చూపిస్తాను ఆ మాటను. ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ఆనాడు భూమి మీద ఉన్న మనుషుల గురించి ఆయన ఈ మాటను చెప్పాడు. క్షమించండి, 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనమండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇంకొక మాట అండి మీకు చూపిస్తాను. అది ఎక్కడంటే 12వ వచనమండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొనిరి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. ఎలాగ చెరిపేసుకున్నారు అంటే మూర్ఖమైన వంకర జనము మధ్య వంకరమైన జనం అయిపోయారు. అన్ని చెడు కార్యములే చేస్తున్నారు, అంతా చెడు జీవితాన్నే జీవిస్తున్నారు. ఇలాంటి మనుషుల మధ్య
ఇలాంటి మనుషుల మధ్య చూడండి, నోవా ఏ పాపము లేని వ్యక్తిగా బ్రతికాడట కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరము వారిలో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే భూలోకం అంతా చెడిపోయిన పరిస్థితిలో ఈయన మాత్రం చెడిపోలేదటండి. అది దేవుని బిడ్డలనేవారు ఎవరో తెలుసా? ఇలాంటి చెడిపోయిన మనుషుల మధ్య వీరు నిరపరాధులను, నిష్కలంకులుగా, ఏ పాపము ఎరగిన వారుగా జీవించగలిగిన వారు. అందుకనే దేవుని బిడ్డలు ఎవరంటే పాపములో జీవించేవారు కాదు, పాపము లేకుండా జీవించేవారు. సాధ్యమా? ఈ లోకములో మనం పాపము చేయకుండా బ్రతకగలమా? బ్రతకగలం. తప్పులు చేస్తేనే బ్రతుకుతారు, తప్పులు చేయకపోతే బ్రతకరా అంటే నిజమేనండి. తప్పులు చేసేవాళ్ళు తప్పులు చేసుకుంటూనే బ్రతుకుతారు. నీతిగా బ్రతకాలనుకున్న వారు నీతిగానే బ్రతుకుతారు. ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బైబిల్ గ్రంథంలో వెలుగు, చీకటి ఈ రెండూ ఉన్నాయి. వెలుగులో ఉన్నవారేమో తమ క్రియలన్నిటినీ కూడా వెలుగు సంబంధంగా మార్చుకోగలుగుతున్నారు. చీకటిలో ఉన్నవారు తమ జీవితాన్ని చీకటి కార్యములే చేస్తూ ఉంటున్నారు. కాబట్టి యేసు ప్రభువుని ఎరిగిన నీవు నేను కూడా పాపము లేకుండా జీవించడం సాధ్యమా అంటే నువ్వు చూపించాలి ఈ లోకంలో. అందుకనే మన చుట్టూ ఉన్న సమాజం మధ్య మనం ఎలా బ్రతుకుతున్నామో, మనం ఎలాగ ఉన్నామో, లోకంలో ఉన్న చుట్టూ ఉన్న సమాజం అంతా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగున్నారంటే చెడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నారు. ఎన్ని రకాలైన పాపములతో ఉన్నారు. ఇలాంటి వారి మధ్య మనం జీవించగలమంటారా? ఈ రోజుల్లో అంటున్నారు ఎలాగుందంటేనంట, మానవుడు ఎలాగైపోయాడంటేనంట, ఈరోజు మానవుడికి ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాడట. ఈరోజు మనిషికి కానీ ఫోన్ లేదంటే పిచ్చోడు అయిపోతున్నాడట. అర్థమైందా? ఫోను లేకుండా ఒక్క 5 నిమిషాలు కానీ ఒక అరగంట కానీ లేకుండా ఉండలేకపోతున్నారట. కారణం ఏంటంటే మనిషి దేనికి అలవాటు అయిపోయాడు? ఫోన్కి అలవాటు అయిపోయాడట. ఒకవేళ క్రైస్తవుడు అనుకో, ఫోన్ లేకపోయినా బతకగలడు, ఫోన్ ఉంటేనే దాంతో బతకగలడు. అందుకని అన్నాను, క్రైస్తవుడు అనేవాడు ఎలాంటి వాడు అంటే ఒక దానికి బానిస అయిపోయేవాడు కాదు. మనం ఒక దానికి బానిస కాదు, ఏదైనా మనకు బానిస అవ్వాలా. అర్థమైందా? ఏదైనా మనకు బానిస అవ్వాలా, అంతేగాని మనం దేనికి బానిస అవ్వకూడదు. ఆడు క్రైస్తవుడు అంటే. అందుకనే క్రైస్తవుడు ఎలాంటి వాడు అంటే ఏది లేకపోయినా బ్రతకగలడు. ఉంటేనే బ్రతుకుతాడు అనుకోకండి, లేకపోయినా బ్రతకగలడు. ఎందుకంటే దేవుడు తనకి అలాంటివి నేర్పిస్తాడనమాట. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా యేసు ప్రభువారు నీకు నాకు నేర్పించేది ఏంటంటే పాపము లేని జీవితాన్ని నేర్పిస్తున్నాడు ఆయన. ఈ రోజున మనందరం ఎలాంటి జీవితం జీవిస్తాం తెలుసా? పాపము లేని జీవితాన్ని. లోకమంతానేమో పాపముతో నిండిపోయిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే అలాంటి ప్రజల మధ్య పాపము లేకుండా మనం బ్రతుకుతామన్నమాట. వాడే క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు అంటే పాపము లేని జీవితాన్ని జీవించేవాడు, పాప సంబంధమైన జీవితాన్ని జీవించేవాడు క్రైస్తవుడు కాదు. అందుకనే ఎందుకు కాదు అంటే యేసు ప్రభువారు నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన మరణించాడు. ఆయన మనం చేసిన శిక్ష అంటే మనం చేసిన పాపములన్నింటికీ ఆయన శిక్షను క్రయాన్ని చెల్లించాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా సాక్ష్యం ఏం చెప్తాము అంటే మమ్మల్ని చాలాసార్లు సాక్ష్యం చెప్పమన్నప్పుడు మేము ఏమీ చేయలేదు కాబట్టి చిన్నప్పటి నుంచి ఎలా చెప్పామంటే, మొదట నేను పాపాత్ముడిని. ఎలాగో పాపాత్ముని అంటే నేను జన్మతోనే పాపాత్ముడిని, నా నైజమే పాపము. ఒక పాపిని మార్చడం అనేది అంత సులభమైన పని కాదండి. అందుకే చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, యేసు ప్రభువారు ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు, నానావిధ రోగములు కలిగిన వారిని అందరినీ బాగు చేశాడు, పక్షవాయువు గల వారిని బాగు చేశాడు, చనిపోయిన వారికి కూడా తిరిగి జీవాన్ని ఇవ్వగలిగాడు ఆయన.
యేసుప్రభువారు ఎంత గొప్ప దేవుడు అంటే చనిపోయిన వారిని సైతము బ్రతికించిన దేవుడు ఆయన. అంత గొప్పవాడు. కానీ ఒక మనిషిని మార్చడానికి మాత్రం యేసుప్రభువారు నోటి మాటతో మనిషిని మార్చలేకపోయాడు. నువ్వు మారిపోవును గాక అని యేసుప్రభువారు చెప్తే మనిషి మారిపోతాడా? అలా చెప్పలేడా యేసుప్రభు? మరి అలాగ చెప్పకపోవడానికి గల కారణం ఏంటి? ఒక మనిషి మారాలి అంటే తాను సరే అంటే తను మారాలి అంటే తన చేసిన తప్పుకి శిక్షణ ఈయన అనుభవించాలా. నేను ఒకసారి పోయిన వారంలో ఒక పేపర్ చదివాను అన్నమాట. ఒక కొడుకుకి తల్లికి ఇద్దరికి గొడవ వచ్చింది, తల్లికి కొడుక్కి. ఏంటంటే మాటి మాటికి ఆడికి ఏది కావాల్సి వచ్చినా డబ్బులను వచ్చి అడుగుతున్నాడు అనమాట. అవసరమైనవి అడుగుతున్నాడు, అవసరం లేనివి అడుగుతున్నాడు. ఆ తల్లి అన్నది, ఒరే మాటి మాటికి నన్ను ఇలాగ అడిగితే, మాటి మాటికి నువ్వు డబ్బులు తెచ్చివ్వమంటే ఎక్కడ తెచ్చిస్తానురా, ఎలాగ తేగలనురా, నువ్వు అర్థం చేసుకోరా అని చెప్పింది. అంటాడు ఏమన్నాడు తెలుసా? నేను బతకడం కంటే నేను చచ్చిపోతాను ఇంకా అన్నాడు. నేను అడిగితే నువ్వు ఇవ్వలేనప్పుడు, నా అవసరాలు నువ్వు తీర్చలేనప్పుడు ఎందుకు ఈ బతికితే ఒకట చస్తే ఒకట, నేను చావడమే మంచిది, నేనే చచ్చిపోతాను అన్నాడు. అప్పుడు ఆ తల్లి అన్నది, ఒరే డబ్బులు ఇవ్వకపోవడం కారణాన్ని బట్టి నువ్వు చచ్చిపోవడం ఏంట్రా, నేనే చచ్చిపోతాను రా అని. ఆ తల్లి ఏం చేసిందంటే వాడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈమె మందు తాగి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందంటే నా కోసం వాడు చచ్చిపోవడం ఏంటి, నేను ఇవ్వకపోతే నా కోసం చచ్చిపోతాడు. ఈ బాధను నేను భరించలేక నేను చచ్చిపోవడం మంచిది. మాటి మాటికి ఆడికి ఏది కావాల్సి వచ్చినా ఆడు సంపాదించుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు కూడా వాడు సంపాదించుకోకుండా నన్ను మాటి మాటికి వచ్చి ప్రాణం తీస్తే నా బ్రతుకెందుకు, నేను బ్రతికే కంటే చావడమే మంచిది కదా. చూడండి, అంటే ఎందుకు చెప్తున్నాను అంటే నీకంటే నేను మరణించడం మంచిది. ఆ బాధ నేను భరించలేను. ఇప్పుడు యేసుప్రభువారు అంటున్నాడు, నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన తప్పులకి నేను నీ కొరకు మరణిస్తున్నాను. అందుకని మీకు చాలాసార్లు చెప్పాను, యేసుప్రభు యొక్క మరణములో 3 రహస్యములు దాచబడి ఉన్నాయి. యేసుప్రభువారు ఎవరి కొరకు మరణించాడు? నేను ఒక ఆయనకు సువార్త చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? ఎప్పుడో 2019 సంవత్సరాల క్రితం యేసుప్రభువారు చనిపోతే అప్పుడు చనిపోయిన వాడు ఈరోజు నా పాపముల కొరకు ఎలా మరి నా క్షమాపణ చెల్లిస్తాడండి? మీరేనా పిచ్చి మాట్లాడుతున్నారు? ఎప్పుడో 2019 సంవత్సరాల క్రితం చనిపోయాడు అంటున్నారు మీ యేసుప్రభువారు. ఇప్పుడు అంటే 2019వ శతాబ్దంలో నేను జన్మించాను, ఇప్పుడు నా పాపములను ఆయన క్షమిస్తాడట. మీరెంత పిచ్చోళ్ళు! ఎప్పుడో ఆయన చేశాడట, ఇప్పుడు కూడా ఆయన పాపములు క్షమించగలుగుతాడట. ఇది సాధ్యమా? ఏం చెప్తున్నారండి? అప్పుడు నేను చెప్తాను, దేవుడు అనేవాడు 3 కాలాల్లో ఉండేవాడు, ఒక కాలంలో ఉండే దేవుడు కాదు. దేవుడు అంటే ఎవరో మీకు తెలియాలండి మొదట. అలా తెలుసుకోగలిగితే ఇది అబద్ధమా నిజమా మీరు నమ్ముతారు. దేవుడు ఎవరు అంటే ఆయన భూతకాలంలో అంటే జరిగిపోయిన కాలంలో ఉన్నాడు, వర్తమానము జరుగుతునే కాలంలో ఉన్నాడు, భవిష్యత్తు జరగబోయే కాలంలో ఉన్నాడు. ఆయన దేవుడు అంటే ఏదో జరిగిపోయిన కాలంలో ఉన్నవాడు దేవుడు కాదు. దేవుడు అనేవాడు నిన్న నేడు నిరంతరము ఉండేవాడు. అందుకనే యేసుప్రభువారు మరణించింది ఈ 3 రకాలైన మనుషుల కొరకు. ఎలాగంటే యేసుప్రభు కంటే అంతకుముందు మరణించిన వారు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, అంతకుముందు మరణించిన వారు ఉన్నారు. రెండవది, యేసుప్రభువారు జన్మించిన కాలంలో ఆనాడు భూమి మీద కూడా మనుషులు ఉన్నారు, అందుకనే వాళ్ళ కోసము మరణించాడు. మూడవదిగా, ఇక పుట్టబోయే వారి కొరకు, ఇక భూమి ఆకాశము నాశనం అయిపోయేదాకా ఎంతమంది అయితే మానవాళి భూమి మీద పుడతారో వాళ్ళందరి కొరకు యేసుప్రభువారు అది చిందించబడుచున్న నిబంధన రక్తం అది. అందుకనే చిందించబడినది అంటలేదు, చిందించబడుచున్న యేసుప్రభువారి యొక్క రక్తం ఏంటంటే ఇప్పటికీ కూడా
పాపములను క్షమించగలిగిన అధికారము యేసుప్రభు వారి రక్తానికి ఉంది. అది దేవుడంటే ఏంటంటే, ఆయన మరణించింది ఎవరి కోసం అంటే ఈయన ముగ్గురు కోసం. ఆయన కంటే ముందు మరణించిన వారి కొరకు, ఆయనతో కూడా ఉన్నవారి కొరకు, ఆయన తర్వాత పుట్టబోయే వారి కొరకు. అది అండి యేసుప్రభు వారు చేసింది. యేసుప్రభు వారి క్రయాన్ని చెల్లించాడు అంటే ఈ 3 రకాలుగా చేశాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఆయన ఏమంటాడు అంటే, యేసుప్రభు వారు సాతాను యొక్క తలను చెదక్కొట్టాడట. సాతాను యొక్క తలను చెదక్కొట్టాడట. సాతాను యొక్క తలను ఎందుకు దేవుడు చెదక్కొట్టాడు అంటే, సాతాను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. తన తల ఎందుకు చిదిగిపోయిందంటే, అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అదేమనుకుందంటే, యేసుప్రభు వారు ఈ మానవాళ్ళని విడిచిపెట్టమని అడుగుతున్నాడు కదా. సరే, ఇప్పుడు నేనేమన్నాను, ఏ మానవుడినైతే నేను విడుదల చేయాలంటే, నేను వదిలేయాలంటే, ఆ మానవుడి కొరకు నీ ప్రాణాన్నే క్రయధనంగా కట్టే. నువ్వు ఆ మనిషి కొరకు నీ ప్రాణాన్ని పెట్టాలా? నువ్వు పెడతావా? అప్పుడు యేసుప్రభు అన్నాడు, సరే, మానవుని నువ్వు విడిచిపెడతాను అంటే వారి కొరకు నా ప్రాణాన్ని పెట్టడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. అప్పుడు అది ఏం చేసిందంటే, యేసుప్రభు వారిని చిత్రహింసలు పెట్టి చంపేసింది. యేసుప్రభు వారిని మామూలుగా చంపలేదు. ఆయన్ని ఎలాగ చంపింది అంటే భయంకరంగా హింసించి చంపేసింది అనమాట. చనిపోయాడు. ఈవిడ చనిపోయిన తర్వాత అదేమనుకుంది అంటే, ఈయన చనిపోయిన తర్వాత మనలో మాట చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత 3వ రోజున తిరిగి లేస్తాను అని చెప్పాడు. కాబట్టి అతని సమాధికి ఒక పెద్ద రాయిని బొర్లించి ఇనుప సంఖ్యల చేత దాన్ని బంధించి ఒక సీలు వేసి, ఒక తాళముకి సీలు వేశారు. సైన్యాన్ని కాపలా పెట్టారు. 3 రోజుల వరకు ఎవ్వరు కూడా ఇతని శవం దగ్గరికి రాకూడదు, ఎవరూ దీన్ని ఎత్తుకుపోకుండా మీరు కాపాడాలి అని సాతాను వారిని పెట్టిందనమాట. కానీ 3వ రోజున తెల్లవారుజామున యేసుప్రభు వారు సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఇప్పుడు అదేమనుకుందంటే, యేసుప్రభు వారు చచ్చిపోతే ఇంకంతా నాదే కదా, ఈ లోకమంతా నాదైపోద్ది. చచ్చిపోతే ఇంక ఆయన ఏం చేయగలడు? బ్రతుకుంటే నాకు వ్యతిరేకం, కానీ చనిపోతే ఇంకా నన్ను ఏమీ చేయలేడు అనుకుంది. కానీ ఆయన చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అని. అదేమైందంటే, తన తల అప్పుడే చిదిగిపోయిందంట. ఏంటంటే, యేసుప్రభు వారు మరణించడం వల్ల 3 అద్భుతమైన కార్యాలు జరిగాయి. ఒకటి, అది వరకు సమాధుల్లో ఉన్నవారు, ఆదాము దగ్గర నుంచి ఆ రోజు వరకు సమాధిలో ఉన్నవారిని యేసుప్రభు వారు పాతాళములోనికి వెళ్ళి సువార్తను బోధించి చెరగా పట్టుకుని పైకి వచ్చాడు. ఆయన ఎవరైతే ఆయన నమ్మారో, నమ్మిన వాళ్ళని అందరినీ తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆదాము మొదలుకొని అంతకు వరకు చనిపోయిన వాళ్ళందరినీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే పరదేశంలోనికి తీసుకుపోయాడు. పరదేశంలో పెట్టాడు వాళ్ళని. ఆ తర్వాత ఏం చేశాడు అంటే, యేసుప్రభు వారు సమాధిలో నుంచి తిరిగి లేవడం వల్ల ఏమైందంటే, అనేక మంది ఆ తరములో ఉన్నవారు యేసుప్రభు వారు నిజమైన దేవుడు అని నమ్మారు. 3వది, యేసుప్రభు వారు ఏం చేశాడు అంటే, ఆయన సమాధిలో నుంచి తిరిగి లేవడం అనేది అన్ని తరాల వారికి విమోచన కలిగించింది. అందుకనే సాతాను ఇంకా తను ఆలోచించింది ఒకటైతే తను జరిగింది ఒకటైంది. అందుకనే సాతాను యొక్క తలను యేసుప్రభు వారు ఆ సిలువ మీద చితకొట్టేశాడు ఆయన. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీ కొరకు నా కొరకు యేసుప్రభు వారు చేసిన ఆ సిలువ త్యాగము చాలా గొప్పదండి. అందుకని అంటారు, యేసుప్రభు వారి యొక్క మరణానికి ఉన్నంత శక్తి ఇంకెవ్వరికీ లేదు. ఆయన మరణించడంలో ఆ సిలువ శక్తి చేత ఈ లోకంలో దేనినైనా మానవుడు జయించగలుగుతాడు. అందుకంటాడు, ఆ సిలువ శక్తి మనలోనికి వస్తే, ఆ పునరుత్థానం యొక్క శక్తి మనలోనికి వస్తే మానవుడు దేనినైనా సాధించగలుగుతున్నాడండి. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా యేసుప్రభు యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రులుగా చేయబడిన నీవు నేను కూడా పాపము లేని జీవితాన్ని జీవిస్తున్నాం మనం. వాడు క్రైస్తవుడు. ఏదైతే లోకము సాధ్యము కాదు అంటుందో దేవుని ప్రజలు సాధ్యముగా చూపిస్తున్నారు. మమ్మల్ని చూడండి,
మేము ఎలాగున్నామో చూడండి, మీలాగా మేము బ్రతుకుతలేదు, మీలాగా మేము జీవిస్తలేదు. ఎందుకు అలాగే జీవించలేదు అంటే మమ్మల్ని మార్చిన దేవుడు మా జీవితాలను మార్చాడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇలాంటి పాప లోకములో చెడిపోయిన మనుషుల మధ్య నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? నీ పాపములు క్షమించబడ్డాయా? నిజంగా నీ పాపములు క్షమించబడి ఉంటే నిర్దోషమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతున్నావా? లేక ఇంకా అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావా? అందుకే ఈ రోజున యేసు ప్రభువారు అనేది ఏంటంటే, నేను నీ పాపముల కొరకు నేను మరణించాను, నేను నీ పాపముల కొరకు మరణించాను. అది మర్చిపోకు. నేను మరణించింది ఎందుకు అంటే నీ పాపముల కొరకు. ఏంటి నీ పాపాలు? సరే, అందుకే చెప్పాను కదా, మనం ఏం పాపాలు చేస్తున్నాం? అసలు మనమేం పాపాత్ములు? చాలాసార్లు దేవుడి దగ్గరికి వచ్చి చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను ఎన్నో తప్పులు చేశాను తండ్రి, నేను ఎన్నో పాపాలు చేశాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా అంటారు. కానీ వాళ్ళు ఏం తప్పులు చేశారో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలియదు. మరి ఏంటి మీరు ఎప్పుడు ఇలాగ అడుగుతారు, ప్రభా నేను ఎన్నో తప్పులు చేశాను, నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించు తండ్రి అని అడుగుతారు కదా. ఏం తప్పులు చేశారు మీరు? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే పాపం ఏంటో నీకు తెలియాలి. మొదట నువ్వు చేసిన పాపం ఏంటో నీకు తెలియనప్పుడు ఆ దేవుడు నీకు ఎలా క్షమిస్తాడు? అందుకనే దావీదు అంటాడు, మీకు ఆ మాట చూపిస్తాను. ఆయన ఏమంటాడంటే ఆయన పాపాన్ని ఎలా ఒప్పుకున్నాడో చూపిస్తాను. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము, కీర్తన 51వ అధ్యాయము 3వ వచనమండి. 51:3 నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. సరే, ఆయన అంటున్నాడు నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నదట. ఆయన ఏం పాపం చేశాడో ఆ పాపం ఆయనకు తెలుసట. క్రైస్తవుడిగా అందుకని మనం దేవుని యొక్క ప్రజలుగా మనం ఏంటి పాపం చేస్తున్నాం, ఏంటి మన పాప జీవితము, అసలు మన పాప జీవితం ఏంటో మనకు తెలుసా? ఇది తెలుసుకోవాలి మొదట. అందుకని అంటాడు ఆయన, నేను పాపిని అన్నావు కదా, దేనికి నువ్వు పాపాత్ముడివి? నువ్వేం చేసావని పాపాత్ముడివి? యేసు ప్రభువారు ఏ పాపమునికి నీ కొరకు మరణించాడు? ఆయన దేని కొరకు యేసు ప్రభువారు మరణించాడు? అది తెలుసుకోకపోతే నువ్వెలా దేవుణ్ణి ఆరాధిస్తావు? అందుకని అంటున్నాడు, ప్రతి వ్యక్తికి యేసు ప్రభువారు ఏంటంటే ఇది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాడు. దేవుడు అనేవాడు ఎలాంటి వాడంటే వ్యక్తిగత జీవితానికి నీకు సంబంధించిన దేవుడు. నీకు సంబంధించిన దేవుడు నీకే తప్ప నీ పిల్లలకు కానీ, నీ భర్తకు కానీ, నీ కుటుంబంలో నీ బంధువులు కానీ వాళ్ళకి సంబంధం ఏమీ లేదు. నీకు దేవుడు, ఎవరికి వారికే దేవుడు. ఎందుకు ఎవరికి వారే దేవుడు అంటే మానవుని యొక్క జీవితం అనేది ఒక రహస్యమైనది, ఒక అగాధం అన్నమాట. అందుకని అంటాను, మనలో ఉన్న రహస్యమైన కార్యాలు, రహస్యమైన సంగతులు, రహస్యమైన జీవితము మనలో దాచుకున్నంత కాలము ఇంకెవ్వరికీ తెలియదు. అర్థమైందా? నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, నీ తల్లిదండ్రులకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ చుట్టూ ఉన్న సమాజం కానీ, నీవెవరవో నీలో ఉన్న రహస్యమైన జీవితము ఎవ్వరికీ తెలియదు. కానీ నీ రహస్యమైన జీవితం ఎవ్వరికి తెలియకపోయినా నీ దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, నేనెవరినో నీకు తెలియాలి. ఎందుకో తెలుసా? నీ ఆంతర్యాన్ని ఎరిగిన వాడిని నేనెవరిని అనుకుంటున్నావు? నీ ఆంతర్యాన్ని ఎరిగిన వాడిని అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనమండి. 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు. యేసు ఎవరు అంటే నీ ఆంతర్యాన్ని, నా ఆంతర్యాన్ని ఎరిగినవాడు.
అందుకని అంటున్నాను, మన రహస్య జీవితం అంతా దేవుడికి తెలుసు, మన రహస్యమైన బ్రతుకంతా దేవుడికి తెలుసు, మనం చేసే పాపాలేంటో మనకు తెలుసు. అందుకని ఈ రోజున మరలా దేవుడు అనేది ఏంటంటే, నీ రహస్యమైన జీవితం, నీ పాప జీవితం కొరకు నేను మరణించాను, నీ పాపముల కొరకు. అర్థమైందా? యేసుప్రభు అనేది ఏంటంటే, నేను మరణించాను అని చెప్తున్నానంటే ఎవరి కోసం మరణించానంటే నీ కోసము, నీ పాపముల కోసం. మనమేం పాపం చేసాం? అందుకని అంటున్నాడు ఆయన, నువ్వు ఏ పాపం చేసావనేది నీకు తెలుసు. నేను ఒక మాట చెప్తాను, ఏంటి అది అవునా కాదా అనేది మీరు చెప్తారు. దావీదు రాజు అయిన తర్వాత ఆయన ఒక పాపం చేశాడు. ఒక స్త్రీని చూశాడు, ఆ స్త్రీని తనకు భార్యగా చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. చేసిన తర్వాత ఆ స్త్రీ దావీదు కబురు పంపించింది, నువ్వు చేసిన పాపం వల్ల ఏ రోజు నేను గర్భవతిని అయ్యాను అని కబురు పంపించింది. ఈ మాట తెలియగానే దావీదు ఏం చేశాడు అంటే, ఈ నింద నా మీద నుంచి పోవాలి అంటే తన భర్తను తీసుకొని రావాలి అని యుద్ధంలో ఉన్న ఊరియాను పిలిపించి అన్నాడు, బాగా త్రాగించాడు. ఏ రోజు నీ ఇంటికి పోయి నీ భార్య దగ్గర పోయి పడుకో అన్నాడు. వీడు వెళ్ళలేదు. ఉదయం లేచి అడిగాడు, వెళ్ళాడా లేదా? లేదు అన్నారు. ఆ రాత్రి కూడా బాగా తాగించారు, మళ్ళీ పంపించారు, వెళ్ళలేదు వీడు. మూడోసారి చెప్పాడు, అయినా వెళ్ళలేదు వీడు. వాడు ఏం చెప్పాడంటే, రాజా, సైన్యమేమో యుద్ధంలో ఉండగా నేనేమో నా భార్య దగ్గరికి వచ్చి నా ఇంట్లోకి వచ్చి సుఖపడ్డానికి ఇది సమయమా? రాజా, నేను అలాంటి తప్పుడు పని చేయను, అలాంటి దుర్మార్గుని కాదు నేను అని రాజుతో చెప్పినప్పుడు రాజు ఏం చేశాడు అంటే, ఇంక మరి ఇప్పుడు నేను ఏం చేయాలా? నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? ఎలా దీన్ని కప్పెట్టాలా ఆలోచించాడు. ఏం చేస్తే దీని పరిహాసం అవుతుంది? నేను రాజుని, నేను ఇలాంటి పాపం పని చేశాను అనగానే సమాజాన్ని తెలిస్తే నాకు విలువ ఉండదు. కాబట్టి దీని గురించి దావీదు చాలా ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఎంత తీర్మానం చేశాడో తెలుసా? ఊరియానే చంపేయాలనుకున్నాడు. వాడు చచ్చిపోతే తన భార్యను తీసుకొచ్చి నా భార్యగా నేను అంగీకరించవచ్చు అనుకున్నాడు. ఒక ఉత్తరం రాశాడు, సైన్యాధిపతి అని యోవాబుకి రాశాడు. యోవాబు, ఊరియా చచ్చిపోవాలా, వీడు చచ్చిపోవాలి అంటే నాకేం చేస్తావో తెలియదు, యుద్ధంలో వీడు చచ్చిపోవాలా అని దావీదు ఉత్తరం రాసి ఊరియా చేతికి ఇచ్చి, ఈ ఉత్తరం పట్టుకెళ్ళి నువ్వు యోవాబు చేతికి ఇమ్మన్నాడు. ఎంత నమ్మకస్తుడో తెలుసా? రాజు తన మరణాన్నే తన కాగితంలో రాసి ఆ చీటి ఆయన చేతికి ఇచ్చిన ఆ చీటిని పట్టుకుని యోవాబు చేతికి ఇచ్చాడు. యోవాబు ఆ ఉత్తరం చదవగానే ఆశ్చర్యపోయాడు. ఇంత నీతిమంతుణ్ణి, ఇంత పరాక్రమశాలి అయిన ఊరియాను అసలు రాజు ఎందుకు చంపమంటున్నాడు? అయితే ఏం చేశాడంటే, ఇతనితో పాటు కొంతమంది సైన్యాన్ని ఇచ్చి యోవాబు చెప్పాడు, ఊరియా వీళ్ళు తీసుకుని వెళ్ళి ప్రాకారపు గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయమన్నాడు. తెలుసు అయ్యా, గోడ దగ్గరికి వెళితే పైనున్న వాళ్ళు రాళ్ళు వేసి బాణాలు వేసి కూడా చంపేస్తారు. గోడ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయకూడదు, దూరంగానే ఉండాలి మేము అని ఊరియా చెప్పినన్నాడు. యోవాబు చెప్పాడు, నా మాట ప్రకారం చేయాలన్నాడు. అంతే. గోడ దగ్గరికి వెళ్ళారు, పైనుంచి రాళ్ళు వేశారు. ఆ రాళ్ళు దెబ్బలకు ఊరియా చచ్చిపోయాడు. చచ్చిపోగానే వెంటనే ఉత్తరం రాశాడు యోవాబు. రాసి దావీదు దగ్గర పంపించాడు, అయ్యా, నీ సైన్యములో ఇంతమంది చచ్చిపోయారు. ప్రాకారపు గోడల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసినప్పుడు పైనుంచి వాళ్ళు రాళ్ళు వేసినప్పుడు వాళ్ళ తల్ల పగిలిపడి చచ్చిపోయారు, ఇంతమంది చచ్చిపోయారని చెప్పారు. ఆ చెప్పి కిందలో ఒక మాట రాశారు, ఊరియా కూడా చచ్చిపోయాడు అని రాశాడు. ఈ ఉత్తరం తీసుకొని ఇవ్వగానే దావీదు ఉగ్రుడైపోయాడు. ఇంత సైన్యాధిపతికి యుద్ధం ఎలాగ చేయాలో తెలియదా? గోడల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తాడా అని చదివి చివరిలో ఊరియా చచ్చిపోయాడు. ఆహా, అంటే ఈ ఒక్కడిని చంపడానికి ఎంతమందిని చచ్చిపోవాలా? ఇంతమందిని చంపాడు.
సరే, చనిపోయిన తర్వాత ఈ వార్త భార్యకి చెప్పారు. భార్య ఏమో ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉన్నప్పుడు దావీదు వెళ్ళాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? సరే, ఇంకెలాగా చనిపోయిన వాడు చనిపోయాడు కదా, తిరిగి మరలా ఇంక రాలేడు కదా, వాడి గురించి నువ్వు ఏడడం ఎందుకు, ఏడవద్దు అని ఓదార్చి ఆయన మరలా ఇంటికి వెళ్ళిపోయి 4-5 రోజులు అయిన తర్వాత, అంటే ఆమె దుఃఖ దినాలు పూర్తయిన తర్వాత మనుషులు పంపించాడు. ఊరియా లేడు కాబట్టి, ఆమె ఒంటరిగా బతుకుతుంది కాబట్టి, ఆమెను నాకు భార్యగా నేను అంగీకరిస్తాను, ఇప్పుడు ఆమెను నా భార్యగా తెచ్చుకుంటున్నానని ఊరియా భార్య అయిన బెత్షెబాను దావీదు భార్యగా స్వీకరించాడు. ఇప్పుడు దావీదుని ప్రజలు ఏమనుకుంటారు? మంచోడు అనుకుంటారా, చెడ్డోడు అనుకుంటారా? మరి ఎంతమంది భర్తలు చచ్చిపోయిన అతను భార్యగా స్వీకరించాలి ఈయన? మరి ఈ ఒక్క భర్త చచ్చిపోయాడా? బెత్షెబా భర్త ఒక్కడే చచ్చిపోయాడు, ఊరియా ఒక్కడే చచ్చిపోయాడా? ఎంతోమంది చచ్చిపోయారు కదా, 6 భార్యలు కూడా ఏడుస్తున్నారు కదా, మరి వాళ్ళందరినీ కూడా భార్యలో తెచ్చుకోవాలి కదా ఈయన. కానీ ఎవరిని తెచ్చుకున్నాడు? బెత్షెబాని తెచ్చుకున్నాడు, ఉన్నవాళ్ళు తేలేదు. ఎందుకు? ఈయన చేసిన పాపం తెలుసుగా, ఈయన తప్పేంటి అని తెలుసు కదా. అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత దావీదు, ప్రజలందరూ అనుకున్నారు, ఎంతటి గొప్పటి రాజురా, ఎంత మంచి మనసురా, లేకపోతే ఊరియా చచ్చిపోవడం ఏంటి, ఊరియా భార్యను బెత్షెబాని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఎంత త్యాగం చేశాడురా రాజు, రాజు అంటే ఇలాంటి వాడు అన్నాడు. కానీ మనుషుల దృష్టిలో ఇలాంటి వాడు ఏమంటారు? మహాత్ముడు కదా, ఎంత గొప్పోడో. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదు అన్నాడు, నువ్వు దుర్మార్గుడివి అని చెప్పాడు దేవుడు. మనుషులందరి దృష్టిలో దావీదేమో మహాత్ముడు, కానీ దేవుని దృష్టిలో దావీదు ఒక దుర్మార్గుడు. నువ్వు నరహంతకుడివి అని చెప్పాడు దేవుడు. నిన్ను ఇందుకా నేను రాజుని చేసింది, నువ్వు రాజుగా అయ్యి ఒకవేళ నీకు భార్యే కావాలి అనుకుంటే, ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతోమంది కన్యకలు ఉన్నారు, ఎవరినైనా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. రాజుకి ఎంతమంది భార్యలు ఉండొచ్చు? ఎంతమంది అయినా ఉండొచ్చు, తప్పులేదు కదా, నీకు ఎంతమంది భార్యలు అన్నది మనం చేసుకోవచ్చు. కానీ ఊరియా భార్య అయిన బెత్షెబాని నీకు భార్యగా చేసుకోవడం కొరకు తన భర్తను చంపించిన దుర్మార్గుడు నువ్వు, ఈ పాపము నీకు పోదు అన్నాడు ఆయన. అర్థమైందా? అందుకని చెప్తున్నాను, మనిషి రహస్యమైన జీవితము, మానవుడు చేసే పాపాలు లోకానికి తెలియవండి, లోకానికి తెలియవు. కానీ ఎవరికి తెలుసో తెలుసా? మన దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీ పాపముల కొరకు ఎందుకు మరణించానని చెప్తున్నాను అంటే, నీ రహస్యమైన బ్రతుకు నాకు తెలుసు, నీ రహస్య జీవితం నాకు తెలుసు, నువ్వు ఎలాంటి పాపములో బ్రతుకుతున్నావో నాకు తెలుసు. అందుకనే నేను నీ కోసమే మరణించాను. ఇప్పటికైనా యేసుప్రభు అనేది ఏంటంటే, నీ పాపముల కొరకు నేను మరణించాను అంటే ఇప్పటికైనా నువ్వు మారాలి కదా. అయ్యో, నేను చేసిన నా పాపముల కొరకు నా ప్రభు ఇంతటి త్యాగాన్ని చేశాడే. ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను, ఇక నేను పాపాత్ముడిని, నేను ఎన్నో తప్పులు చేశాను, ఇదిగో నా చేసిన పాప జీవితం ఇది, ఇక నేను ఇలాంటి జీవితాన్ని జీవించను, నేను నీతిగా నీ కొరకు మాత్రమే జీవిస్తాను అని ఎవరైతే నిజంగా యేసు ప్రభు దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని వారి చెడు జీవితాన్ని జీవించారో వారే విమోచించబడిన వారు. అర్థమైందా? విమోచించబడిన వారు అంటే వారు. అంతేకాని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన నిన్ను మరి విడిపించుకుంటూ వచ్చేయడానికి అదేమి ఆయన దేవుడు ఆయన. అర్థమైందా? అందుకని అంటాను, చాలాసార్లు చూడండి, ఇప్పుడు అప్పులు చేసే అలవాటు వచ్చిందనుకోండి, అప్పులు చేసేవాళ్ళు చేస్తూ ఉంటే తీర్చగలరా? అందుకని అంటారు, అప్పు చేసే ముందే తీర్చగల స్తోమత ఉంటేనే అప్పు చేయాలా. నువ్వు అప్పు చేయడం అంటే తీర్చలేని స్తోమత లేనప్పుడు అప్పు చేయకూడదు. ఇప్పుడు చేసేవాళ్ళు ఎలాగ ఉంటారు? అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వెనకాల తీర్చేవాళ్ళు ఉంటే చేయడం ఏముందండి? అర్థమైందా? అప్పులు చేసేవాడికి అయితే తీర్చే ధైర్యం ఉంటే నా వెనకాల ఉన్న వాళ్ళు తీరుస్తారు, లేకపోతే అలా తీరుస్తారు ఇలా తీరుస్తారు అనుకున్న వాళ్ళైతే ఎన్నప్పుడు ఎన్ని చేసుకుని వెళ్ళిపోతారు. తీర్చే స్తోమత లేనివాడు అప్పు చేయడు. నేను అప్పు చేస్తే ఎలా తీరుస్తాను, నా తీర్చే స్తోమత లేదు కాబట్టి ఉంటే తింటాను లేకపోతే అలా పడి ఉంటాను, నేను అప్పు చేయను అంటాడు. అర్థమైందా? అంటే ఈ రోజున దేవుని బిడ్డ అనేవాడు పాపములు చేసుకుంటూ పోయేవాడు కాదు.
పాపం చేసుకుంటూ పోతే యేసుప్రభువారు నీ పాపాలు తీర్చుకుంటూ రావడానికి నీలాంటి వాడా? అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు మరణించానో నీకు తెలియాలా? నేను ఎందుకు మరణించానో నీకు తెలిస్తే నువ్వు తప్పు చెయ్యి. నేను ఎందుకు మరణించానో అది నీకు తెలియకపోతే నువ్వు తప్పు చేస్తూనే పోతూ ఉంటావు. అందుకే ఈనాడు క్రైస్తవులకు ఏమైందంటే యేసుప్రభువారు ఎందుకు మరణించాడో, ఎవరి కోసం మరణించాడో అది తెలియక, యేసుప్రభువారు అందరి కోసం మరణించాడని నా ఒక్కడి కోసమే కాదు కదా, అందుకని మనం తప్పులు చేసుకుంటూ పోతున్నాం. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, యేసుప్రభువారు మరణించింది నా పాపముల కొరకు, నా కోసం ప్రభు మరణించాడు. క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను. క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందాడు. ఏం పాపములు, ఏం పాపాలు చేసాం ఆలోచించవా? ఏం పాపాలు చేసాం? నీ పాప జీవితం ఏంటి? ఒకసారి నేను బాప్టిజం ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, అయ్యా చిన్నప్పటి నుంచి నేను దేవుని సేవకుడు కొడుకుని, నేను దేవుడి మందిరంలోనే పుట్టాను, దేవుడి మందిరంలోనే పెరిగాను, మరి నేనేం పాపాలు చేశాను, నాకేం పాపాలు తెలియవు అన్నాడు. నేనన్నాను, నీ పాపాలు నీకే తెలియదు అంటే, నువ్వే తప్పు చేయలేదు అంటే మరి నేను ఎలా బాప్తీసం ఇస్తాను? ఇప్పుడు నీకు బాప్తీసం ఎవరు తీసుకోవాలా? బాప్తీసం ఎవరికి? ఎవడో పాపాన్ని అయితే ఒప్పుకుంటాడో ఒప్పుకున్న ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలా, అంతేనా? ఈ పాపమే చేయలేదు వాళ్ళు కూడా బాప్తీసం ఎందుకు? అయితే నువ్వే తప్పులు చేయలేదంటే, నేను ఏ తప్పులు చేయలేదు, మరి ఏం రాయమంటారు అన్నాడు. నువ్వు ఏ తప్పులు చేయకపోతే నీకు బాప్తీసమే అవసరం లేదు. అసలు నీకు బాప్తీసం తీసుకోమని ఎవరు చెప్పారు అని అడిగాను నేను. బాప్తీసం తీసుకోవాలి కదండి, అందరూ తీసుకుంటున్నారు కదా, నేను కూడా బాప్తీసం తీసుకెళ్ళాలి. అసలు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు తెలియాలి కదా నీకు. అది ఎందుకు తీసుకున్నావు నీకు తెలిస్తే అప్పుడు ఇవ్వడానికి నేను సిద్ధంగా, నీకు ఆ ఫామ్ ఫిలప్ చేసి నేను సంతకం చేసేస్తాను, నీకు అప్పుడు బాప్తీసం ఇస్తారు. అది ఎందుకు తీసుకున్నావో తెలియకుండా నువ్వు బాప్తీసం తీసుకోవడంలో ఉపయోగం లేదు. ఇది ముందు నీకు తెలియాలా అన్నాడు. నేను ఏ తప్పు చేయలేదండి అన్నాడు. అయితే యేసుప్రభువారు నీ కోసం మరణించలేదు అన్నాను. అంతే కదా, యేసుప్రభువారు ఎవరి కోసం వచ్చాడట? నేను నీతిమంతుల్ని పిలవ రాలేదు కానీ పాపుల్ని పిలవ వచ్చాను అన్నాడు. యేసుప్రభువారు ఎవరి కోసం వచ్చాడు ఈ భూమి మీద? పాపుల్ని రక్షించడానికి వచ్చాడు, నీతిమంతుల్ని కాదు. కానీ నీలాంటి నీతిమంతుల్ని రక్షించడానికి యేసుప్రభు రాలేదు, నీకు బాప్తీసం అక్కర్లేదు అన్నాను. అబ్బే అలా కాదు, నాకు బాప్తీసం కావాలా అన్నాడు. అసలు ఎందుకు బాప్తీసం కావాలా? నేను చచ్చిపోతే పరలోకం వెళ్ళాలి కదా అన్నాడు. ఒరే నువ్వు మారు మనసే అనుభవంలోకి వస్తే నువ్వు బాప్తీసం తీసుకున్నా ఒకవేళ సమయం లేకుండా నువ్వు చనిపోయినా వెళ్తావు పరలోకం. అసలు నీకు బాప్తీసం ఎందుకు కావాలనేది నీకు తెలియాలా? అంటే నువ్వు ఏ తప్పులు చేయలేదు అంటున్నావు. మరి తప్పు చేయలేని వాడికి బాప్తీసం అక్కర్లేదు. బాప్తీసం నీకు కావాలంటే నువ్వు చేసిన పాపం ఏంటో నాకు చెప్పు అన్నాడు. అప్పుడు నేనేమీ చేయలేదు అన్నాడు. సరే, యేసుప్రభువారు నీలాంటి వారి కొరకు రాలేదు అన్నాను. అలా కాదు అంకుల్, ఇంకో మాట చెప్పండి, అసలు ఏంటి నాకు మరి ఇది నా పరిస్థితి అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ఒకటి, నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వు జన్మతోనే పాపాత్ముడు. నువ్వే తప్పు చేయకపోయినా నువ్వు పుట్టుకతోటే పాపములో పుట్టావు. ఎందుకంటే నీ తల్లిదండ్రుల యొక్క రక్తమే నీలోనికి వచ్చింది. ఆ రక్తమే పాపం. ఒప్పుకుంటావా? నాకు ఎంతవరకు తెలియదు అంకులు. సరే, ఇప్పుడు చెప్తున్నాను నేను నీకు. రెండవది, కర్మ పాపమే కాక క్రియల పూర్వకంగా, అంటే జన్మ పాపమే కాక కర్మ పాపము కూడా, నీ క్రియల ద్వారా నువ్వు ఎన్నో తప్పులు చేసావు. ఇప్పుడు చెప్తాను అని కొన్ని విషయాలు నేను చెప్పాను. అవును అంకులు, నేను తప్పే. ఈ తప్పు అంకులు నాకు తెలియదు అంకులు తప్పనే. తప్పని నీకు ఎలా తెలుస్తుందో? ఒకళ్ళు చెప్తేనే నీకు తప్పని తెలుస్తుందా? నీకు తప్పని తెలీదా? అప్పుడు చెప్పాను, నువ్వు ఏం తప్పులు రాసావో అక్కడ రాయి అన్నాను. అంకుల్ నేను చేసిన తప్పులని రాతే పేపర్ చాలదన్నాడు. మరి ఇప్పుడు దాకా తప్పులు చేయలేదన్నా, ఇప్పుడు దాకా నీతిమంతుడు నేను చెప్పు, నాకు చిన్నప్పటి నుంచి మందిరంలో పుట్టి పెరిగానని చెప్పు. ఏమో అంకుల్ ఇవన్నీ పాపాలని నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్పేదాకా ఇన్ని పాపాలు ఉన్నాయని నాకు ఇప్పుడు తెలిసింది. అర్థమైందా? మన పాపాలు ఎలాంటివి అంటే ఒకళ్ళు మనకి చెప్పేదాకా మన పాపమని మనకే తెలియదు.
మనం అంత నీతిమంతులు. మనం ఎంత నీతిమంతులు తెలుసా? ఒకరు వచ్చి నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేదాకా మనం తెలియని నీతిమంతులు. అదే మన నీతి. అందుకే కదా దావీదు దగ్గరికి నాతాను పంపించి నువ్వు దుర్మార్గుడివి, నరహంతకుడివి అని చెప్పేదాకా దావీదుకి కూడా పాపం తెలియదట. తెలియదు ఆయనకి, తెలుసు, కానీ ప్రజల దృష్టిలో మహాత్ముడిగా ఉండాలిగా. జాగ్రత్త. అందుకనే ఈ రోజున అపోస్తలుడైన పౌలు ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను. ఈనాడు చాలామంది క్రైస్తవులకి యేసుప్రభువారు మరణించాడు అని చెప్తున్నారే తప్ప ఎవరి కోసం మరణించాడు? నీ కోసం మరణించాడని తెలియాలా, నా పాపముల కొరకు మరణించాడని తెలియాలా. ఎప్పుడైతే యేసుప్రభువారు నీ కోసము నా కోసం మరణించాడని తెలుసుకోగలుగుతామో అప్పుడే తిరిగి మనం పాపము చేయకుండా ఉండగలుగుతాం. లేకపోతే నువ్వు పాపాలు చేస్తూనే పోతూ ఉంటావు. కారణం ఏంటో తెలుసా? ఆయన అందరి కోసం మరణించాడు, నా ఒక్కడి కోసమే కాదు కదా. నా ఒక్కడి కోసం అయితేనే కదా నేను బాధపడాలా. అందరి కోసం మరణించినోడి కోసం నేను ఎందుకు ఏడాలా? సరే, ఎవరి కోసం ఏడుస్తారు? ఒకడి కోసం మరణించిన వాళ్ళ కోసం అయితే ఏడుస్తారు. అందరి కోసం మరణించిన కోసం ఎందుకు ఏడుస్తారండి? అలా ఏడవలసిన పని లేదుగా. కానీ ఇప్పుడు యేసుప్రభువు అంటే, నేను అందరి కొరకు నువ్వు అనుకోకు, నీ కోసమే నేను మరణించాను, నీ పాపముల కోసం నేను మరణించాను. ఏంటి నీ పాపములంటే నువ్వు చేసిన నీ తప్పులు, నీ చెడు జీవితము, నీ బ్రతుకు నాకు తెలుసు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ఎవరి కోసం మరణించానంటే నీ పాపముల కొరకే. ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏమని ఒప్పుకుంటున్నాము అంటే, ప్రభువా నా కొరకు నువ్వు మరణించావు, నేను చేసిన పాపములకు, నేను చేసిన అతిక్రమ క్రియలను బట్టి, నేను చేసిన దోషములను బట్టి నా కొరకు నువ్వు మరణించావు అని అంటున్నాడు. మనం చేసిన పాపములు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 103వ కీర్తన గ్రంథము 103వ కీర్తనలో ఈ దైవధ్యాన మోషే రచించిన ఈ దైవధ్యాన కీర్తనలో ఈయన ఈ 103వ కీర్తనలో ఈ మాటను ఆయన వాడాడు. చూపిస్తాను మీకు. కీర్తన దావీదు రాసిన కీర్తనలోనే 10వ వచనమండి. 103వ అధ్యాయము 10వ వచనం. మన పాపములను బట్టి మనకి ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఇక్కడ దావీదు ఆయన ఏమనంటే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదట. నిజంగా మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడే మనకు ప్రతీకారం చేస్తే దెబ్బకు దెబ్బ కొట్టాలా. మనం ఏ తప్పు అయితే చేసామో తగిన శిక్షణ మనం అనుభవించాలా. అది ప్రతీకారం అంటే. దానికి రెట్టింపు చేస్తూ ఉంటాం, తను తక్కువ చెయ్యం. యేసుప్రభువారు మనం చేసిన పాపాలకి మనమే శిక్ష అనుభవించాం? మనమేం అనుభవించలేదు. మన శిక్షను ఆయన భరించాడు. యెషయా గ్రంథంలో అంటారు కదా, మన పాప శిక్షనంతటిని ఆయన మీద మోపారట. మన శిక్ష అంతటిని ఆయన భరించి ఆయన శ్రమపరచబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన ఎంతగానో హింసించబడ్డాడు. అందుకనే యేసుప్రభువారిని ఎంత భయంకరంగా ఆయన రోజు హింసించారు ఆయన. ఎందుకు యేసుప్రభువారిని అంత క్రూరంగా చంపవలసి వచ్చింది అంటే, మనం చేసిన పాపములకు, మనం చేసిన పాపానికి. అందుకే ఈ రోజున యేసుప్రభువారు అంటున్నాడు, మనం చేసిన పాపముల కొరకే యేసుప్రభువారు మన కొరకు మరణించాడు. ఎలాంటి మరణము అంటే సామాన్యమైన మరణము కాదు, అది ఎంతో భయంకరమైన మరణాన్ని అనుభవించాడు. ఆయన పడిన వేదన, ఆయన పడిన శ్రమ, ఆయన అనుభవించిన ఆ శిక్ష ఇంక ఈ భూమి మీద ఏ మానవుడు అనుభవించలేడు. ఇంకా అంత భయంకరమైన శిక్షను ఆయన మాత్రమే భరించగలిగాడు, ఆయన మాత్రమే దాన్ని సహించగలిగాడు. అందుకని అంటున్నాడు, నేను నీ కొరకు చెల్లించిన ఆ క్రయధనము ఎంత గొప్పదో తెలుసా, నేను పడిన ఆ వేదన ఎంత గొప్పదో నీకు తెలుసా. అందుకే నేను నీ కొరకు చేసిన నా క్రయధనము, లేక నేను నీ కొరకు మరణించిన ఆ మరణ శిక్ష,
నీ పాపములకు రావాల్సిన శిక్షను నేను భరించాను అంటే ఆ మరణం యొక్క బాధ నీకు ఎప్పుడైనా అర్థమవుతుందా? ఏంటి తెలుసుకున్నావు? నేను పడిన యొక్క వేదన, నేను పడిన యొక్క బాధ నీకు ఎలాగ అర్థమవుతుంది? అందుకనే దేవుడు అంటున్నాడు, నా బాధ నీకు అర్థం అవ్వాలి అంటే నా స్థానానికి నువ్వు రావాలా. నా స్థానానికి నువ్వు వచ్చుంటే నేను పడిన వేదన ఏంటో నీకు అర్థమవుతుంది. నా స్థానానికి నువ్వు రాలేనంతకాలము కూడా నా వేదన, నా బాధ నీకు అర్థం కాదు. అందుకనే నేను చాలాసార్లు మీకు చెప్పాను, యేసు ప్రభువారు మన హృదయంలోనికి రావాలి. అంతేనా? మనం అందరూ అంటాం కదా, యేసు ప్రభువారి దగ్గర మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, యేసు ప్రభువా నీ పాపముల చేత నన్ను కడిగి నన్ను శుద్ధీకరించి నా పాపములన్నింటినీ క్షమించి తండ్రి ఈ రోజు నుంచి నా హృదయంలో నువ్వు ఉండు అని అడుగుతున్నాం. ఇప్పుడు యేసు ప్రభువారు మన హృదయంలోనికి రావాలి అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడట? యేసు ప్రభువారు ఎక్కడున్నాడంటేనట, ఆయన సిలువ మీద ఉన్నాడట. ఇప్పుడు యేసు ప్రభువారిని ఆయన రక్తం చేత మన పాపాలు కడిగించబడాలంటే ఆయన సిలువ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి నీ దగ్గరికి రావాలి అంటే ఆయన ఆ సిలువ దిగాల. ఆయన ఆ సిలువ దిగాలి అంటే నువ్వెళ్ళి ఆ సిలువ ఎక్కాల. నువ్వెళ్ళి ఆ సిలువ ఎక్కాల. అందుకనే యేసు ప్రభువారిని నమ్ముకున్న దేవుని యొక్క ప్రజలకి స్వచిత్తము అనేది చచ్చిపోయింది. స్వచిత్తము అనేది చచ్చిపోయింది అంటే సొంత ఇష్టం చచ్చిపోయింది. అంతేనా? యేసు ప్రభువారిని నమ్ముకున్న మన అందరికీ కూడా మన సొంత ఇష్టాలంటూ మనకేమీ లేవు. ఉన్నాయంటారా? మన సొంత ఇష్టాలంటూ మనకేమీ లేవు. అందుకని మనం ఏది చెయ్యాలన్నా ముందు దేవుణ్ణి అడుగుతాం, ప్రభా నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళమంటావా వద్దంటావా? ఎందుకు దేవుణ్ణి అడగాల? ఊరు వెళ్ళమంటావా వద్దనేది? ఊరు వెళ్ళడం దేవుణ్ణి అడగాలంటారా? మనం ఏ ఊరు వెళ్తే ఆయనకి ఏంటి సంబంధం చెప్పండి? మనం ఏ ఊరు వెళ్తే ఆయనకు సంబంధం ఏంటి? మనం ఆయనకి ఎందుకు చెప్పాలా? అవసరమా? అవసరమా కాదా? ఎందుకు మనం చెప్తాం ఆయనకి? ఇప్పుడు మన పిల్లలు ఎక్కడైనా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు అనుకో, వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతున్నారు అనుకో, ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతాం. చెప్పాలా అని అడుగుతారు. మరి చెప్పవా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరికి చెప్పాలా? ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు చెప్పాలా. ఒకవేళ భర్త ఎక్కడికైనా వెళ్తున్నాడు అనుకోండి, భార్యకి చెప్పాలా. భార్య ఎక్కడికైనా వెళ్తుంది అనుకోండి, భర్తకి చెప్పాలా. ఎందుకు ఒకరికి ఒకరు చెప్పాలంటారు? ఎందుకు ఒకరికి ఒకరు చెప్పాలా? ఏంటంటే నేను అడిగిందా? ఏంటిది? బాధ్యత. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నువ్వు చెప్పవలసిన బాధ్యత ఏంటంటే ఆయనకి నీ మీద బాధ్యత ఉంది. నీ మీద అధికారి అయినా భార్య భర్త మీద అధికారి, భర్త భార్య మీద అధికారి, పిల్లకి తల్లిదండ్రులు అధికారులు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ఒకరికి ఒకరు చెప్పి వెళ్ళాలా. చెప్పకుండా వెళితే వీళ్ళు ఒప్పుకోరు. అలాగే యేసు ప్రభువారు కూడా నీ మీద అధికారి. ఆయన నీకు దేవుడైన దగ్గర నుంచి ఆయన నీ రాజు, ఆయన నిన్ను పాలించేవాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన అనుమతి లేకుండా నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఏది చెయ్యాలన్నా ఆయన అనుమతి తీసుకోకుండా నువ్వు చేయకూడదు. అందుకనే దేవుని బిడ్డలో ఏది చెయ్యాలన్నా ముందు దేవుణ్ణి అడుగుతారు, ప్రభువా ఇలా చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే ఇలా ఉండాలనుకుంటున్నాను, అది నీకు ఇష్టమా కాదా? ఒకవేళ అది నీకు ఇష్టం కాకపోతే ఏదైనా నేను చెయ్యను అని చెప్పాలా. ఎందుకంటే నా ఇష్టం కాదు కదా. నా ఇష్టం ఏమైపోయింది? నా ఇష్టం సిలువ మీద అప్పగించాను, నేను చచ్చిపోయాను. ఇక నేననేది చనిపోయాను కాబట్టి బ్రతికేది నేను కాదు, బ్రతికేది నువ్వు. నాలో ఇంకా బ్రతికేది నువ్వు కాబట్టి నీ ఇష్టాన్ని నేను చెయ్యాలా. అందుకని దేవుని యొక్క ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా దేవుని యొక్క అనుమతితోటి వీళ్ళు చేస్తారు. అలా చేయకుండా వీళ్ళేది చేయరు. డవిజన్ బక్సింగ్ గారు తన పుస్తకాల్లో, తను రచించిన పుస్తకాలు చదివితే ఆయన దేవుని చిత్తము లేకుండా ఏమీ చేసేవాడు కాదట. అంటే ఆయన ఎంత చెప్పాడంటే తల వెంట్రుకలు కటింగ్ చేయించుకోవాలన్నా దేవుడి చిత్తాన్ని అడిగేవాడట. నిజమండి.
ఏడు తల పెరిగిపోతే తల కటింగ్కి కూడా దేవుని అనుమతే కావాలంటే ఆ దేవుడిని ప్రభా నా తల పెరిగిపోతుంది, నేను తల కటింగ్ వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళమంటావు, ఎప్పుడు వేయించుకోమంటావు, ఏడు చెప్పు అంటే సరే ఆయనకి దేవుడు ఈ రోజులు నువ్వు కటింగ్ వేయించుకోమంటే వెళ్ళేవాడట, ఈ రోజు వద్దంటే ఆగిపోయేవాడట. ఇటు తల కటింగ్ కూడా వేయించుకోవడానికి దేవుడు అనుమతి కావాలా? ఎందుకంటే నా తల వెంట్రుకలన్నీ కూడా ఎవరయ్యట? ఆయనే అట. చూడు భక్సింగ్ గారు ప్రతి చిన్న దానికి కూడా దేవుడి అనుమతి లేకుండా ఏమీ చేసేవాడు కదట. అలాగే చేయడం వల్ల దేవుడు ఎంతో అద్భుతమైన కార్యాన్ని చేసేవాడట. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు కొన్ని నెలలు అమెరికాలో పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన తల కటింగ్ వేయించుకోవాలనుకున్నాడట. తనకు తల పెరిగిపోయింది, తల కటింగ్ వేయించుకోమని ప్రభువును ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను తల కటింగ్ వేయించుకోవాలి, ఎక్కడికి వెళ్ళమంటో చెప్పు, ఏంటి చేయమంటో చెప్పు అంటే దేవుడు మాట ఇచ్చేదట. పెరుగుతుంది రోజు రోజుకి. ఒకరోజు దేవుడు చెప్పాడట, పలానా దగ్గర ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు కటింగ్ షేవింగ్ చేయించుకో అని చెప్పాడట. ఎందుకంటే అమెరికా వెళ్ళిన దైవజనుడిని అమెరికా ఆహ్వానించిన వారే నా తల కటింగ్ వేయించుకోవాలి అంటే ఆ బార్బర్ని తీసుకొచ్చి అక్కడే వాళ్ళు ఉన్న చోట్లనే ఆయన కటింగ్ వేయించగలరు. ఎందుకంటే ఆయన దైవజనుడు అంత గొప్పవాడు. కానీ ఆయన దైవ చిత్తానికి ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. సరే దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు భక్సింగ్ గారు అక్కడ ఉన్న బ్రదర్ని పిలిచి, బ్రదరు ఫలానా దగ్గర ఒక షాప్ ఉందట, బార్బర్ షాప్, అక్కడ నేను తీసుకుని వెళ్ళు, నేను అక్కడ కటింగ్ వేయించుకోవాలన్నాడు. అదేంటన్నా అంత చాలా దూరం కదా, అది దగ్గరలో చాలా షాపులు ఉన్నాయి. లేదు దేవుడు నన్ను అక్కడికే వెళ్ళమంటున్నాడు అని అక్కడ తీసుకెళ్ళాడట. ఆ కటింగ్ వేసే వ్యక్తికి భక్సింగ్ గారు సువార్తను చెప్పాడట. అప్పుడు ఆయన చెప్పాడట, అయ్యా నేను అమెరికాలోనే పుట్టాను, అమెరికాలోనే పెరిగాను, అమెరికాలోనే నేను కటింగ్ వేసుకున్న షాప్ ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుతున్నాను, నాకెవరూ యేసుప్రభువారి గురించి చెప్పలేదు. ఈరోజు మీరు మాత్రం నాకు చెప్పారు, అయ్యా ఈ రోజు నుంచి నేను యేసుప్రభువారిని నమ్ముకుంటాను, నా పాపాలు ఒప్పుకుంటానని యేసుప్రభువారి దగ్గర తన పాపాలు ఒప్పుకొని ఆ రోజు ఆ బార్బరు యేసుప్రభువారిని సొంత రక్షకుడిగా చేర్చుకున్నాడట. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా మీలాంటి దైవజనుడి దగ్గర నేను డబ్బులు తీసుకోకూడదు, వద్దు నాకు, ఎందుకంటే మీరు నాకెంతో ఉపకారం చేశారు, ఆ గొప్ప దేవుణ్ణి నాకు ఇచ్చారు, ఇంతకాలం నాకెవరూ చెప్పలేదు, ఎంతోమంది వచ్చేవారు వెళ్ళిపోయేవారే తప్ప నాకెవరూ ఈ సువార్తను చెప్పలేదు. సరే అలాగ భక్సింగ్ గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా దేవుడి అనుమతితో వెళ్ళేవాడు కాబట్టి ఆయన ఏది చేసినా సఫలమయ్యేది. ఏది చేసినా అనేక ఆత్మలు రక్షించబడడానికి దేవుడు అవకాశం కలిగించాడు. అదే దేవుడు అంటున్నాడు, ఈరోజు మనం దేవుని బిడ్డలుగా అయిన దగ్గర నుంచి మనం ఏది చేయాలన్నా మన మీద మనకు అధికారం లేదు, మన అధికారం అంతా యేసుప్రభువారికి ఇచ్చేసాం. ఇప్పుడు మన మీద అధికారి ఎవరు అంటే యేసుప్రభువారు. ఎందుకంటే మనము ఆయన సిలువ మీద నుంచి దింపాము కాబట్టి మనము ఆ సిలువ మీదకి వెళ్ళాం. అందుకని అంటాడు, మనం దేనికి చచ్చిపోయాము అంటే మన ఇష్టాలకి, మన కోరికలకు మనం చచ్చిపోయిన వారు. అందుకనే దేవుని బిడ్డలకి వాళ్ళకంటూ వాళ్ళకి ఏ కోరికలు, వాళ్ళకంటూ వాళ్ళకి ఏమి ఆశలు ఏమి ఉండవు. వాళ్ళకి ఎందుకు ఉండవు అంటే అది దేవుడి యొక్క అనుమతి లేకపోతే వాళ్ళు ఏదీ చేయరన్నమాట. ప్రియ సహోదరి సోడా, ఈరోజు యేసుప్రభువారు నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన ఎంతో క్రయమిచ్చి కొనుక్కున్నాడు. ఆయన అంత కొనుక్కున్న నిన్ను మరి ఎలా నిన్ను వదిలేస్తాడు? ఆయన నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తానంటే ఆయన ఎలా ఊరుకుంటాడు? ఆయన అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కొనుక్కున్నాను. నేను ఎంతగా కొన్నాను అంటే నా ప్రాణాన్నే నీ కొరకు క్రయధనంగా ఇచ్చాను. నీ పాపముల కొరకు నేను మరణించి నేను నీతిమంతుడిగా చేయడం కొరకు నేను సమాధిలోనికి వెళ్ళి తిరిగి 3వ రోజున తిరిగి లేచాను. ఎందుకు ఇలా చేశాను అంటే నీ పాపముల కొరకే. లేకపోతే నేను మరణించడం ఏంటి? నేను దేవుణ్ణి అయ్యుండి. అర్థమైందా? నన్నెవరూ చంపలేరు. అందుకని యేసుప్రభువు పిలాతుతో చెప్పాడు, పిలాతు నా ప్రాణాన్ని పెట్టే అధికారం నాకుంది, నా ప్రాణాన్ని తిరిగి తీసుకునే అధికారం నాకుంది. నేను చావాలన్నా నా చేతిలోనే ఉంది, జీవించాలన్నా నా చేతిలోనే ఉంది. కానీ నేను ఎందుకు మరణిస్తున్నానో తెలుసా? ఈ మానవులు రక్షించాలి అంటే నేను మరణించాలంతే. నన్ను నువ్వు చంపడం కాదు, నాకు నేనుగానే అప్పగించుకుంటున్నాను.
ప్రియ సహోదరి సోడా, యేసు ప్రభువారు నిన్ను నన్ను తన బిడ్డగా చేసుకోవడం కొరకు ఆయన మన కొరకు ఎంతగా శ్రమపరచబడ్డాడు ఆయన. కాబట్టి ఈ రోజున నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించే ముందుగా యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, నా పాపముల కొరకు యేసు ప్రభువారు మరణించారు. నేను ఎలాంటి పాపనో నాకు తెలుసు. అవును ప్రభువా, ఒకప్పుడు నేను ఎలాంటి వ్యక్తినో నాకు తెలుసు. నేను ఎన్ని పాపములు చేశాను, ఎంత పాపములో బానిసత్వమైన జీవితాన్ని జీవించాను, ఎన్ని రకాలైన పాపములో జీవించిన నా బ్రతుకుని నన్ను విడిపించడం కొరకు ప్రభువా, నా పాపముల కొరకు నువ్వు ఆ కలువరి శిలువ మీద నువ్వు మరణించావు. ఎంత భయంకరమైన మరణాన్ని అనుభవించావు. ఏ నరుడు అనుభవించలేని అలాంటి మరణాలను అనుభవించి నా కొరకు ఇంత శ్రమపరచబడ్డావు తండ్రి. ఇంత త్యాగం ఎవరు చేశారు నాకు ఈ భూమి మీద? నీలాగా నాకు ఎవరు చేశారు? నీలాంటి త్యాగము నన్ను రక్షించడం కొరకే ఇక ఈ భూమి మీద ఎంతోమంది మహాత్ములైన వారు ఉన్నా ఎవరూ చేయలేదు, నువ్వొక్కడు మాత్రమే చేసావు. అందుకే నీకు నేను హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఒకప్పుడు నేను ఎలాంటి స్థితిలో ఉన్న నా కొరకు 2024 సంవత్సరాల క్రితము నా పాపమును క్షమించాలని, నన్ను రక్షించాలని ఆనాడే మీరు నా పాపములకు రావాల్సిన శిక్షణ అంతటిని మీరు భరించారు. ఆనాడు మీరు ఆ శిక్షణ భరించి నాకు పాప విమోచన ఈనాడు నాకు కలిగించావు. నువ్వెంత గొప్ప దేవుడు. అందుకే నా పాపముల కొరకు నువ్వు మరణించకపోయి ఉంటే నా పాపములకు రావాల్సిన శిక్షణ నేను అనుభవించాలి. ఆ భయంకరమైన నరక శిక్షను నేను అనుభవించి యుగయుగాలు ఆ నరకంలో ఉండవలసిన నా జీవితానికి నీ రాజ్యములో యుగయుగాలు సంతోషించే జీవితాన్ని నాకు అనుగ్రహించావు. నా పాపములు క్షమించావు ప్రభా. నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. ఇంతకంటే గొప్పది ఇంకేం కావాలా? అందుకే ప్రభా, నా పాపములను క్షమించి నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా స్వీకరించి నీతో కూడా నీ రాజ్యములో ఉండే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు నీకేమిచ్చినప్పటికీ నేను రుణం తీర్చుకోలేని వాడిని. అందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని కొంత సమయం మనం ప్రభువును స్తుతిస్తామండి. యేసు ప్రభువుని ఆరాధించే ముందుగా మనం పాప జీవితం నుంచి ఎలాగ దేవుడు విడిపించాడు, అంత తేలిగ్గా మనం విడుదల పొందామా? యేసు ప్రభువారు మన పాప జీవితం నుంచి విడిపించడం కొరకు ఎంత శ్రమపరచబడ్డాడు. అందుకని అంటాడు, ఒక వ్యక్తిని మార్చడం అనేది ఎంత కష్టమో తెలుసా? ఎంత కష్టపడితే ఒక వ్యక్తిని మార్చగలుగుతారు. ఈరోజు మీరు ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ యూట్యూబ్లో పెట్టడం వల్ల మనం ఇంకా తేలిగ్గా వింటున్నాం. ఎంత భయంకరంగా ఒక దుర్మార్గుడైన తన భర్తను మార్చుకోవడానికి తన భార్య ఎంత నరకం అనుభవించిందంటో, ఆ భర్త మారిన తర్వాత ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా నా భర్త ఎంత దుర్మార్గుడు, ఇలాంటి వాడిని మార్చడం కొరకు నేను ఎంత శ్రమ పడ్డానో తెలుసా? అప్పుడు ఆ భర్త కూడా చెప్పేవాడు, నిజమండి, నాలాంటి దుర్మార్గుడు ఇంకెవరు ఉండరేమో, అంత దుర్మార్గంగా నా భార్యను బాధించాను. అయినా నా భార్య సహించింది, ఓర్చుకుంది, మారు మాట కూడా ఆడేది కాదు. నేను ఎన్ని చేసినా అలాగ తనలో తాను ఏడ్చేదే తప్ప ఏ రోజు నన్ను ప్రశ్నించలేదు. అలా సహించడం వల్లే నేను మారానండి. ఈరోజు నా భార్యగా నేను చెప్పను, కానీ నాకు ఒక దేవత లాంటిది, నన్ను మార్చిన దేవత అమ్మే. అర్థమైందా? ఇలా ఎంతోమంది సాక్ష్యాలు మనం వింటున్నాం. ఒక వ్యక్తిని మార్చాలి అంటే ఎంత నరకం అనుభవించి ఉంటుంది ఆ స్త్రీ. అదే దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను మార్చడం కొరకే మన దేవుడు మన కొరకు ఆ బాధను ఎంత భరించాడు ఆయన, ఎంత శ్రమ పడ్డాడు ఆయన. ఊరికినే రక్షణ పొందా, ఈరోజు ఈ రక్షణ కలగడం కొరకు ఆ దేవుడు మన కొరకు ఎంత బాధను అనుభవించాడు, ఎన్ని పోగొట్టుకున్నాడు, ఎంత సుఖాన్ని పోగొట్టుకొని ఎంత దుఃఖాన్ని అనుభవించి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా యేసు ప్రభువారు అలా శ్రమ పడుతూనే చనిపోయాడు. ఆయన ఏ రోజు సుఖం అనుభవించలేదు. ఆయన ఇదంతా ఎందుకొరకంటే మనం చేసిన పాపముల కొరకు. అందుకే ఆ ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువా, నాలాంటి ఒక పాపాత్మను రక్షించడం కొరకు మీరు చేసిన త్యాగం ఎంత గొప్పది. అందుకే
నీకేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేని వాడిని తండ్రిని ఆ ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. కొద్ది క్షణాలు ప్రభువుని నా జీవితంలో చేసిన మేలులకై, ఆయన చేసిన గొప్ప రక్షణ కార్యానికి, ఆయన మన పాపముల కొరకు మరణించిన ఆ మరణమునకి ఆ ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు మనం ప్రభువుని ఆరాధించుకుందాం.